హాయ్ హలో వెల్కమ్ టు సంతోషం సురేష్ ఛానల్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది బిగ్ బాస్ లోపు. వెండి తెర మీదే కాదు, అన్నిటి మీద చాలా షోల్లోని అండ్ సినిమాల్లో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈయనకి బిగ్ బాస్ గెలవకపోయినా తండ్రిగా మాత్రం డబల్ ధమాకా సాధించారు. సో ఆయనతో ఇప్పుడు మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ లోబో గారు, హౌ ఆర్ యూ? యా హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండి. మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్, మీరు డబల్ ధమాకా ఇద్దరు ట్విన్స్ పుట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఐ కెన్ సే థ్యాంక్స్ టు గాడ్, వాళ్ళు హెల్దీగా పుట్టారు. దాంతోపాటు మై వైఫ్ ఈజ్ ఆల్సో హెల్దీ, ముగ్గురు హెల్దీ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ పేర్లు ఏం పెట్టారు ఇద్దరుకును? నా కొడుకు పేరు ఏంటంటే మా తాతగారు పేరు పెట్టాను. అంటే మా నాన్నగారు లేరు, హీఈస్ నో మోర్. నాన్నగారు ఉన్నప్పుడు నాకు చెప్తుండే నా పేరు ఇస్ లైక్ మొహమ్మద్ ఖయ్యూమ్. ఖయ్యూమ్ అని పిలుస్తారు ఇంట్లో. సో ఖయ్యూమ్, మా డాడీ చెప్తుండే, ఖయ్యూమ్ నీకు కొడుకు పుడితే తాతగారు పేరు పెట్టాలరా అని. సో ఈరోజు నాన్నగారు లేరు, కానీ నాన్న మాట గుర్తుండి సో మా తాత పేరు మొహమ్మద్ యూసుఫ్ అని పెట్టాను. అండ్ కూతురు పేరు ఇరామ్ ఫాతిమా. సో ఫస్ట్ నా డాటర్ ఈజ్ ఇష్రాక్ ఫాతిమా. సో మీరందరు బిగ్ బాస్లో చూశారు. అవును, చూసా. షీ 6 years old, ఇష్రాక్ ఫాతిమా. సెకండ్ ఈజ్ మొహమ్మద్ యూసుఫ్, థర్డ్ ఈజ్ ఇరామ్ ఫాతిమా. గుడ్. సో మహమ్మద్ ఖయ్యూమ్ నుంచి మీరు లోబోగా ఎలా మారారు? అసలు ఈ లోబో పేరేంటి? లోబో పేరు ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ టాటూస్. ఓకే. యా, లోబో అంటే అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను, సో అందరికీ తెలుసు ఇది, బట్ ఐ వాంట్ టు టెల్ షార్ట్ కట్. సో దిస్ ఈజ్ అ నేమ్. ఆ రోజుల్లో ఒక అమ్మాయి నాకు ఇచ్చింది, ఫారినర్ అమ్మాయి, మిషెల్ అని. సో షీ గేవ్ మీ అ నేమ్ లోబో. అంటే మన గోవాలో టాటూ వేసే కులం వాళ్ళు లోబోస్. సో అలా లోబో అని పేరు పడిపోయింది. సో ఈరోజు మన తెలుగు వాళ్ళందరూ లోబోతోనే గుర్తుపడతారు. ఓకే. సో మరి బిగ్ బాస్ నుంచి దేవుడే మిమ్మల్ని బయటికి పంపించారేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అంటే కరెక్ట్గా డెలివరీ టైంలోనే మీరు కరెక్ట్ బయటకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏ ఇంటర్వ్యూ వెళ్ళని, ఏ మాట మాట్లాడని, ఫస్ట్ నేను మాట్లాడే ముందు ఫస్ట్ నేను చెప్తాను, ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న కారణం మా అమ్జద్ బాబు గారు, మా అమ్జద్ సార్ వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే దేవుడు. ఎస్, ఈరోజు నేను హార్డ్ వర్క్ అండ్ దేవుణ్ణే నమ్మాను ఎప్పుడు కూడా. నాకు 8th వీక్ బయట రావడం ఒక మనసులో ఉండే, అయ్యో ఏంటి నేను 8th వీక్ బయట వచ్చాను అని. బట్ 8th వీక్ నెక్స్ట్ డేనే దేవుడు ఎంత పెద్ద మ్యాజిక్, కోట్ల ఆస్తి గిఫ్ట్ ఇచ్చారు తెలుసా. చిరంజీవి సార్ నన్ను చూసి హే లోబో ఎలా ఉన్నావు అనడం, మెన్ చిరంజీవి, మెగా స్టార్ చిరంజీవి, లైక్ నేను ఐ వాజ్ లైక్ బ్లాంక్. మైండ్ దిమాగ్ మొత్తం సర్క్యూట్ మొత్తం ఎట్లా ఫ్యూజులు ఎగిరిపోయి నేను స్ట్రక్టని. అంతేనా? సో ఆయన యాక్ట్ చేసినప్పుడు మరి ఎలా అనిపించింది బోలా శంకర్లో? అంటే హానెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ 4 days నేను డైనమాలో ఉండే. అంటే సార్ని చూస్తే సారే కదా, అవును అని చిరంజీవి. అసలు ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు? అది ఏమో తెలీదు. నేను బిగ్ బాస్ నుంచి ఇంటికి వచ్చాను, అందరు సెలబ్రేట్ చేసుకున్నారు, పడుకున్నాను. పొద్దున్న లేచే వరకు మా రఘు గారు ఉన్నారు, పిఆర్ఓ రఘు గారు, మా టీవీకి హెడ్ పిఆర్ఓ గారు, నాన్న షో ఉందమ్మా అన్నపూర్ణ 7 acres వచ్చేయమ్మా అన్నారు. సో ఓకే అని షోకి వెళ్ళాము. నేను సరయు, బిగ్ బాస్ సరయు. అంటే ఈ క్యారెక్టర్ నాకు రోల్ దొరకడం కారణం కూడా అంటే చెప్తారు చూడు, దేవుడైతే లేడు కానీ దేవుడు ఒక దారి చేస్తాడు, వే అంటారు కదా. సో నాకు నా ప్రకారం ఆ టైంలో నాకు వే ఉంది, సరియు వల్లనే నాకు చిరంజీవి సార్ నాకు కలవడం. అండ్ ఐ ఫీల్ దట్. నేను వాష్రూమ్లో వెళ్తుంటే సరియు అన్నది, లోబో తొందరగా నడురా షార్ట్ రెడీ ఉంది అన్నారు. సరే అని ఆగు 5 నిమిషాలు చెప్పాను, బట్ సమ్వేర్ వద్దు వెళ్దామని బయట రాగానే చిరంజీవి సార్ వచ్చారు. సో సరియు మాటకే నేను బయట వచ్చాను, లేకపోతే వాష్రూమ్లోనే నిలబడి ఉంటుండే నేను. సో ఐ వాంట్ సే సరియు థ్యాంక్ యూ. అండ్ సరియు వల్లనే బయట రాగానే చిరంజీవి సార్ రావడం, మాలలో ఉండే ఆ సార్ చూడడం, సార్ నాలుక మీద నా పేరు లోబో అనడం, లైక్ ఇట్స్ లైక్ మైండ్ బ్లాక్, టచ్ వుడ్. ఆయన నాలుక మీద నా పేరు అంటే ఐ డోంట్ నో ఏ జన్మలో నేను ఏ మంచితనం మా చుట్టాలు మా
ఫ్యామిలీ వాళ్ళు చేశారు నాకైతే తెలీదు, బట్ ఆయన నాలుక మీద నా పేరు. అది డైనమా అంటే సెట్లో అయితే నేను ఊహించలేను. ఆయన ఎంత సచ్ ఎ గోల్డెన్ హార్ట్ యార్. అంటారు కదా ఎప్పటి వరకు మనం చూడలేదు మాట్లాడలేదు మనకు అర్థం కాదు మనిషి గురించి. సో అలాగే చిరంజీవి సార్ మెగా స్టార్ గురించి మాట్లాడాలంటే ఇగో గూస్ బంప్స్. సీరియస్లీ హీఈస్ అ గోల్డెన్ హార్ట్ బాబ్. ఫస్ట్ మీతో మాట్లాడిన వర్డ్ ఏంటి చిరంజీవి సార్ సెట్లో? ఫస్ట్ వర్డ్ లోబో. లోబో. అప్పుడు మీ హార్ట్ ఆగిపోయింది. అరే బాబా బండి పంక్చర్ మామా. అరే యారో మెగా స్టార్ మామా, మెగా స్టార్. ఓకే. సెట్లో రాగానే నిజంగా అంటున్నాను, ఐ స్వేర్ ఆన్ గాడ్, దేవుడిని అయితే చూడలేను నేను, ఎవరు చూడలేరు. నాకు ఎలా ఉండే అంటే దేవుడు ఈయననేనా అన్నట్టుండే. అంతేనా? అంటే లైక్ నేను స్టార్టింగ్ 4-5 days డైనమాలోనే ఉన్నా. చిరంజీవి సార్ మాట్లాడడం, లోబో ఎలా ఉన్నావురా, లోబో ఈ సీన్ ఇలా చేస్తే ఎలా ఉంటుందిరా, ఆయన నాకు అనడం ఏంది. ఆయనతో మీకు సీన్స్ ఎక్కువ ఉన్నాయా? మామో సీన్లా ఆయన పక్కనే ఉన్నా, సార్ పక్కనే నేను. అవును, సార్తో చాలా ఛాన్స్ కొట్టేశారు అయితే బిగ్ బాస్ వల్లనే ఇదంతా. అంటే బిగ్ బాస్ వల్ల అని నేను అన్నను. 50% బిగ్ బాస్, 50% ఆ టైం వచ్చింది. టైం, ఓకే, నేను టైంని ఎక్కువ నమ్ముతా. అండ్ దీనికి ముఖ్య ఆల్ క్రెడిట్ గోస్ టు నా ఫ్యాన్స్కే అంటాను. ఎందుకంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఈ స్టైల్ క్యారీ చేస్తున్నానంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయాలి. జనాలు యాక్సెప్ట్ చేస్తేనే కదా బయట వస్తుంది ట్రెండ్ ఏదైనా. సో నా ఫ్యాన్స్ వల్లనే నేను ఎదుగుతున్నాను అని నేను హార్ట్ఫుల్గా నమ్ముతాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే దేవుడు. మరి బిగ్ బాస్లో 8 weeks ఉండడం అనేది సాధారణ విషయం అయితే కాదు. ఎస్, బట్ మీకు హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు బయటకు వచ్చారు కానీ ఎలిమినేషన్ అయితే కాదు. హానెస్ట్లీ హెల్త్ ఇష్యూ అని కాదు, అక్కడ ఏమైపోయిందంటే ఒక టాస్క్ ఉండే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ. అంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే ఒకవైపు, ఇంకొక వైపు ప్రియాంక వాళ్ళ ఆ అమ్మాయి, ప్రియాంక ట్రాన్స్జెండర్ అమ్మాయి. సో అంటే ఆ ప్రియాని నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాను, అబ్బాయి ఉన్నప్పటి నుంచే పరిచయం నాకు ఆ ప్రియా. సో సడన్గా నేను చూసి ఫస్ట్ టైము లెటర్ వాళ్ళ మమ్మీ డాడీ నుంచి వస్తుంది. దట్ వాజ్ ద ఫస్ట్ లెటర్. సో నాకు ఎలా ఉండే అంటే సరే భయ్ వాళ్ళ ఇంట్లో, అంటే ప్రపంచంలో ఎవరింట్లో యాక్సెప్ట్ చేస్తారు చెయ్యరు తెలియదు నాకు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ ప్రియాంకిని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన వీడియో తర్వాత ఈ లెటర్ ఉండే. యు గాట్ మై పాయింట్? సో అమ్మ ఇన్ని సంవత్సరాల కష్టంకి ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. సో ఆ వీడియో అమ్మ నాన్న వాళ్ళు బిగ్ బాస్లో చూపించారు. ఏమని, పింకీ నువ్వు అబ్బాయి నుంచి అమ్మాయిగా అయ్యావు, దానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అదొక ఫస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఫ్యామిలీ. సెకండ్ ఆన్సర్ ఈజ్ ద లెటర్. సో నేనేమనుకున్నానంటే ఎలాగో నాకు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హెల్దీ ఉంది నా భార్య పిల్లలతో, బట్ పింకీకి ఫస్ట్ టైం లెటర్ ఫ్యామిలీ నుంచి రావడం. సో నాకు అన్న అంటారు పింకీ బిగ్ బాస్లో. సో ఒక అన్నగా నేను ఏమైనా చేయగలుగుతాను చల్లే కంటే అదొక గిఫ్ట్గా ఇవ్వగలుగుతానని నా ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ని నేను సాక్రిఫైస్ చేశాను. మరి పింకీ అన్న అని చెప్పే చాలా సార్లు మిమ్మల్ని నామినేట్ చేసింది కదా? 100% చేసింది. సి గేమ్, దట్ ఈస్ గేమ్. సి గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ 3 months. బిగ్ బాస్ 3 months ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే క్యారీ చేసేది మన నేచర్ అండ్ బిహేవియర్. మరి మానస్కి పింకీకి అక్కడ రిలేషన్ ఏంటి అసలు, ఎలా నడిచేది? దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అండి. కొంతమంది డబ్బుకి వచ్చారు బిగ్ బాస్లో, కొంతమంది అవకాశంకి వచ్చారు, కొంతమంది ఫేమ్ కోసం వచ్చారు, కొంతమంది లైఫ్లో ఎదగడం అని వచ్చారు. సో అందులో నేను ఒకరిని. నేను డబ్బుకి రాలేదు, అవకాశాలకి రాలేదు, నేను డబ్బుకి రాలేదు, పేరుకి రాలేదు. నేనేంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. నాకు లైఫ్లో ఇంకా ఎదగాలి, నేనేంటో నా టాలెంట్ చూపించాలి. ఏదైనా డైరెక్టర్స్ చూస్తే అరే ఈ కుర్రోడు ఈ లోబోలో ఇంత టాలెంట్ ఉందా అంటే నేను ఎంతవరకు చూపించాను నాకైతే తెలీదు. జనాలు అన్నారు బాగా చేసావు లోబో అని, బట్ ఐ వాంటెడ్ టు షో మోర్. కానీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందంటే చూడడం వేరు, అక్కడ ఉండి అనుభవించడం వేరు.
మాకు చూపించేది 1 అవర్ మాత్రమే, Yes. మీరు 24 hours అక్కడే ఉంటారు కాబట్టి. ఎస్, సో ఇట్ వాజ్ లైక్ వెరీ బిగ్ టఫ్ అండి. నా వరకు నేను 8 వీక్స్ ఉండే. సో అలా పింకీ పేరుకి వచ్చిందా డబ్బుకి వచ్చిందా తెలీదు, బట్ నా వరకు షీ వాజ్ ఆల్ ద టైమ్ బ్యాక్ ఆఫ్ మానస్. ఎందుకు ఉంటుండే అది నాకు తెలీదు. సమ్ టైమ్స్ శ్రీరామచంద్ర అంటది, సమ్ టైమ్స్ జెస్సీ అంటది, సమ్ టైమ్స్ మానస్. సి ఐ టెల్ యూ సంథింగ్ అండి, సీరియస్గా అడిగితే నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను అంటారు, సరదాగా మాట్లాడితే ముగ్గురితో తిరుగుతుంది ఫ్లర్టింగ్ చేసుకుంటూ. సి దట్ ఈస్ హర్ లైఫ్, నేను హూ am I టు టెల్. బట్ నేనేమంటానంటే ఎవరి లైఫ్ వాళ్ళది. సో దట్ వాజ్ హర్ లైఫ్. ఆమె నాకు నామినేషన్ చేస్తుండే, దట్స్ ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ వాట్ బిగ్ బాస్ అయిపోయింది. ఎవరు బిజీ ఉన్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అబౌట్ మై ప్రిన్సిపల్. నా డిక్షనరీలో బిగ్ బాస్ నుంచి బయట వచ్చిన తర్వాత మనం ఎంత బిజీ ఉన్నాము, దట్ ఈస్ వాట్ కౌంట్. మరి బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ ఉంటేనే షోలో ఉండగలం అనేది ఎంతవరకు సమర్థిస్తారు మీరు? నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ లవ్ ట్రాక్స్ అండ్ ఆల్. బిగ్ బాస్లో స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. కొన్ని జాగాల్లో ఎలా ఉంటుందంటే మనం చూపెట్టుకోవాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. కానీ కొన్ని జాగాల్లో మనసు ఒప్పుకోదండి. సో కొన్ని జాగాల్లో ఐ ఫెల్ట్ సో బ్యాడ్, అరే ఇది కూడా చేయాలా, ఇట్లా కూడా ఉంటుందా ప్రపంచంలో అని. లైక్ నేను ఎప్పుడు అనుభవించలే, అలాంటివి కూడా ఇన్సిడెంట్స్ అయ్యాయి. కానీ నేను అనుకున్నాను నేను చచ్చిపోతా, కానీ నాకంటే ఫ్యూ థింగ్స్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ హార్ట్ అండి, ఒప్పుకోదు. అంటే అది స్ట్రాటజీ ఉండొచ్చు, లేదన్నా ఒకరికి తొక్కి ఒకరిని కడుపు మీద కొట్టి మనం వెళ్ళాలి. వేరే వాళ్ళకి వచ్చేమో నాకు రాదు భయ్యా. మరి స్ట్రాటజీ ప్లే చేయాలి బిగ్ బాస్ లో అన్నారు, మరి రవి స్ట్రాటజీ ప్లే చేయలేదా? ఎట్లా బయటకు వచ్చేసారు? సి రవి వరకు నేను ఇంత చెప్పగలుగుతా, సి హీ ప్లేడ్ హిస్ గేమ్. ఎట్లా అంటే అండి, బిగ్ బాస్లో ఎవ్రీ కంటెస్టెంట్స్ ఆర్ డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ మెంటాలిటీ. సో కొంతమందికి రవి నేచర్ బిహేవియర్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి శ్రీరామచంద్ర నేచర్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమంది లోబోని ఇష్టపడతారు, కొంతమంది లోబోని ఇష్టపడరు. సో ఇక్కడ ఏం కౌంట్ అవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎంతవరకు మునిగారు బిగ్ బాస్లో, అది దాన్ని కౌంట్ ఇస్తున్నారు. బట్ నేనేమంటానంటే బిగ్ బాస్ తర్వాత కూడా లైఫ్ ఉంది. కొంతమంది ఈ రోజు వరకు కూడా బ్యాడ్ పేరుతోనే ఉన్నారు, నెగటివ్ పేరు, తిడుతున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారి పేరు పోతే మళ్ళీ రాదండి. సో అది ఏంటో మళ్ళీ ఎవరి స్ట్రాటజీయో ఎవరి బుర్రలో ఐ డోంట్ నో. బట్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్ 8 వీక్స్ నేను ఉండే, నా వరకు ఎంత నేను ఆడాలి, నేను నా వరకు నేను గేమ్ ఆడాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అప్ టు జనాలు ఓటింగ్స్ వల్ల. బట్ ఐఎమ్ హ్యాపీ 8 వీక్స్. రవి ఎలిమినేషన్ అయితే మాత్రం మేము చాలా షాక్ అయ్యాము. ఎలా అనిపించింది ఫ్రెండ్గా? అది నేను ఉండే కదా, వీడియోలు చూశారేమో జనాలు. నా వరకు ఏందని నేను చేశాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్స్ మాట్లాడతాయి అంతే. సి మనం అద్దాలు పలగొట్టినా గోడలు పలగొట్టినా ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్లే ఉన్నాయి. సో లాభం ఏంటి మనం గొడవ పడి? ఒక్కసారి ఎలిమినేట్ అయిన వాళ్ళు జనాలు గొడవ పడితే మళ్ళీ పంపించారు కదా. హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అండి. సో రవి ఎలిమినేషన్ అయితే రాంగ్ అని నేను చెప్పగలుగుతా. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇష్టం రా. అవును, అది. మరి బిగ్ బాస్ లో ఉమా గారితో చాలా ఫ్రెండ్షిప్ ఉంది, బయటకు వచ్చాక ఎలా ఉంటుంది? పొట్టి బంగారం షీజ్. పొట్టితో ఐ లవ్ యూ పొట్టి. ఏంటంటే ఐ టెల్ యూ సంథింగ్, షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎవ్వరు కావాలని బయట రారు, దే జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ అండి. ఉమా ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, షీఈ్ అ వెరీ గుడ్ లేడీ. మరి ఆ ఫ్రస్ట్రేషన్ లో అన్ని బూతులు తిడుతున్నాడు, మీరు ఎందుకు ఎప్పుడు కంట్రోల్ చేయలేదు? కాదండి, తిట్టు అంటే తిట్టడం కామన్ అండి, తిడితే తప్ప ఒక మాట. సి ఐ టెల్ యూ సంథింగ్ అండి, తిట్టడం తప్ప అంటే బూతులు తిట్టడం అనేది తప్పే కదా, ఎందుకంటే నేషనల్ వైడ్ చూస్తారు కదా. సి ఎందుకు తప్పండి? నన్ను అడిగితే ఎందుకు తప్పు? అందరూ చూస్తారు కదా, నేషనల్ వైడ్ లేడీస్ చూస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు కదా. అది ఇప్పుడు అదంటే ఓకే. ఇప్పుడు నేను అంటానండి, కెమెరా లేకపోతే తిడతా నేను, చిన్న మాట, నా మై ఉద్దేశం. ఉమా ఈజ్ దాట్. ఆమెకు యాక్టింగ్ రాదు.
అక్కడ బిగ్ బాస్ అయ్యే వరకు కూడా కొంతమంది యాక్టింగే చేశారు. ఎవరెవరు చేశారు మీ దృష్టి? అది నా జనాలకు తెలుసు, నాన్నోరితో ఎందుకు కానీ నేను ఉంటే బరాబర్ చెప్తా. ఓకే, ఇప్పుడు చెప్పండి మరి ఎవరెవరు యాక్టింగ్ చేశారు? నేను మీ నా దృష్టిలో వరకు ఎవరన్నా? నా దృష్టిలో నేను కూడా యాక్టింగ్ చేసినట్టే. ఎందుకు యాక్టింగ్ చేయడం వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారా మరి? లేలే అట్లా మీరు అడుగుతున్నారు కదా ఎవరెవరు అంటే, నేను కూడా యాక్టింగ్ చేసిన, నమ్ముతారా మీరు? యాక్టింగ్ చేస్తే లాస్ట్ వరకు ఉండేవారని మీరే అంటున్నారుగా. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఎలా ఉందంటే, తిట్టడం ఈజ్ కామన్ అండి. ఒక మనిషి అక్కడ ఎందుకు తిడుతుండంటే, మీకు కనపడుతుంది వేరు, కానీ అక్కడ లోపట అవుతుంది వేరు. బాబా మీరు నమ్మండి, ఫుడ్కి ఏడ్చామండి మేము, ఫుడ్కి ఏడ్చాము, తిండికి వాల్యూ. ఓ మై గాడ్, కోపం ఎలా వస్తుంది తెలుసా అండి? 500 మీటర్ తిరిగిపోతుంది ఇట్లా విర్రని. దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్లో ఒక తిట్టు రాదా అండి? మనుషులమే కదండి, బ్యాడ్ అయిపోతారా? అదే తిట్టు ఇంగ్లీష్లో తిడితే పాష్, ఏ మ్యాన్ ఇట్స్ అ పాష్. అదే తెలుగులో తిడితే అరే తిట్టిండు, అరే వా ఇది బాగానే ఉన్నది. నేనేమంటానంటే, ఇంగ్లీష్లో తిడితే పాష్, తెలుగులో తిడితే తిట్టిండు, అమ్మాయి మా గలీజోడు. అది మన మీద ఉంది, హౌ వి క్యారీ. సో నా ప్రకారం ఉమా తిట్టడంలో, ఉమా ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, షీఈ్ అ వెరీ గుడ్ లేడీ. ఇప్పుడు ఎవరు ఎట్లా తీసుకుంటారో వాళ్ళ మీద ఉంది, దట్స్ దేర్ ఒపీనియన్. నా ఒపీనియన్లో అయితే షీఈ్ జెమ్, షీఈ్ అ వెరీ గుడ్ గోల్డెన్ హార్ట్ గర్ల్. బయటకు వచ్చిన తర్వాత ఉమా గారిని కలిసారా? మేము అందరం కలిసాం, మాకు ఒక గ్రూప్ ఉన్నది, ఏక్ సే ఏక్ కళాకార్ గ్రూప్ పేరు. ఓహో, ఏక్ సే ఏక్ కళాకార్ మా గ్రూప్ పేరు. అందులో మేము అందరం పెడుతూ ఉంటారు. దాంట్లో ఇవే ఏం చేస్తున్నావు ఏంటిది, బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ గురించి మాట్లాడడం. మేము ఆల్ గెట్ టుగెదర్ అవుతాం, ఓకే, మేము అందరం కలుస్తాము, పార్టీస్ చేసుకుంటాము. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు నా టైం వచ్చింది, నేను ఇవ్వాలి దావత్. సో అందరు వస్తారు, ఫుల్ పార్టీ, పాటలు, డాన్సింగ్ గిన్సింగ్. బట్ వీ ఎంజాయ్. బిగ్ బాస్లో ఉన్న బుర్రలు ఇక్కడ లేవు, లైక్ వి ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఈ గ్రూప్లో సిరి అండ్ షణ్ముఖ్ లేరు, రిమైనింగ్ అందరు ఉన్నారు. నో, యాడ్ చేశారు, బట్ వీ నెవర్ సీన్ వాళ్ళ చాట్. ఐ డోంట్ నో, మేబీ దే ఆర్ బిజీ ఏమో. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు కదండి. కానీ మీరు సన్నీ విన్నర్ అవుతారు అనుకున్నారా? నేను మీకు తెలుసో తెలీదో, మధ్యలో బిగ్ బాస్ 4th వీక్లోనే మాకు ఒక ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎగ్జామ్ అంటే బుక్ పేపర్లో రాయాలి, అందరికీ ఇచ్చారు పేపర్లు. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటే నేనే రాశాను, సన్నీ అని. అంటే నా తజ్రుబా, నా నా బుర్ర ప్రకారం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నెగటివ్ కూడా ఉండాలి, పాజిటివ్ కూడా ఉండాలి, కండింగ్ కూడా ఉండాలి, సెల్ఫిష్ కూడా ఉండాలి, దుర్మార్గుడు కూడా ఉండాలి, అన్ని సన్నీలో ఉన్నాయంటారా? కండింగ్ కూడా ఉండాలి. సన్నీలో ఉన్నాయి అనట్లేదు, ఇవన్నీ ఉండాలి. నాకేంటంటే నా తజ్రుబాతో నేను రాసిన, నా ఎక్స్పీరియన్స్తో బిగ్ బాస్ విన్నర్ విల్ బి సన్నీ అని నేను రాశాను. అది 4th వీక్లో నేను రాశాను నా ఎక్స్పీరియన్స్తో. సో కొన్ని జాగాల్లో నేను కరెక్ట్ అయ్యాను, కొన్ని జాగాల్లో నేను ఫ్లాప్ అయ్యాను. కానీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నది షణ్ముఖ్ కదా, సో అందరూ షణ్ముఖే అవుతారు అనుకున్నారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి సన్నీకే పడింది. ఇక్కడ మాట షణ్ముఖ్ ఫాలోవర్స్ది కాదు. షణ్ముఖ్ ఆల్సో ఏ గుడ్ పర్సన్, కాదనట్లేదు. కానీ షణ్ముఖి నెగిటివ్ పేరు వచ్చిందా, పాజిటివ్ పేరు వచ్చిందా మీ అందరికీ తెలుసు. కొంతమంది అంటారు అంతెందుకు షణ్ముఖి నేను సపోర్ట్ చేశాను. ఓకే, సన్నుకి నేను అవును సపోర్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఎవరు చేయలేదు, ఎవరు చేశారు చేయలేదు నాకు తెలియదు పోయి. నేను నా మనస్ఫూర్తిగా చేసిన. వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, డాడీ కూడా వచ్చారు ఫినాలే. థ్యాంక్ యూ నాన్న, మీరు మా అబ్బాయికి సపోర్ట్ చేశారంటే, కాదమ్మా నా వరకు దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్స్ మై ఫ్రెండ్షిప్, ఐ డిడ్. చాలామంది అన్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు షన్నుకి, చాలామంది కమెంట్స్లో తిట్టారు, అమ్మ నా బూతులు తిట్టారు నాకు, ఎందుకు షన్నుకి సపోర్ట్ చేస్తున్నందుకు. కానీ నేనేమంటా అంటే, అందరూ టీవీలో నుంచి చూస్తున్నారు, నేను పర్సనల్గా చూసాను. మీరు 24 hours చూసారు, మేము 1 hour చూసాం. మీకు చూయించిందే మీరు నమ్ముతున్నారు, నేను పర్సనల్గా చూసాను. మరి 24 hours లో సిరికి షణ్ముఖి మధ్య ఏ రిలేషన్ ఉండేది? ఇక అది మొత్తం ఫ్రెండ్షిప్. అది అంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ నేను ఇప్పటివరకు చూడలేదు. నేను అలాంటి ఫ్రెండ్షిప్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అంటే ఉండొచ్చు, అంటే 2022 21 కదా, 22 వచ్చింది. సో ఇలాంటి ఫ్రెండ్షిప్స్ కూడా ఉంటాయి.
అంటే బ్రాడ్గా ఆలోచించే వాళ్ళకు ఈ ఫ్రెండ్షిప్లు కానీ వాళ్ళు ఎప్పుడు మీతో కలవలేదా బిగ్ బాస్ లో? నాకు కలుస్తారు, బాగానే మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే నాకు నామినేషన్లు వేస్తారు. నాకు చాలా మంది చెప్పారు, అరే లోబోబాయి నువ్వు షణ్ముఖ్ కోటేస్తున్నావు, ఎవ్రీ టైం నీకే షణ్ముఖ్ నామినేషన్లో పెట్టిండు. అవును. అరే భయ్యా అది అయిన ఉద్దేశం, దట్ ఈస్ హిజ్ మైండ్. ఇప్పుడు ఆయన నాకు నామినేషన్లు వేసిండని నేను సపోర్ట్ చేయొద్దా? మరి ఇంత మంచితనం వల్లనే మీరు ఓడిపోయారా? సి ఎవ్రీ టైం మంచితనం పనికిరాదంటారు, కానీ నేను ఇదే నమ్ముతా, ఎవ్రీ టైం మంచితనమే పనికొస్తుంది. ఇప్పుడు నేను షణ్ముఖ్ నాకు నామినేషన్లో పెట్టి ఎప్పుడు నాకు నామినేషన్లు వేస్తాడని నేను షణ్ముఖ్కి సపోర్ట్ చేశాను, బికాస్ దట్ ఈస్ మై లవ్ ఫర్ షణ్ము. ఇప్పుడు బజ్లో నాకు హర్యానా అన్నది, లోబో మీ బావ నీ గురించి ఒక చెప్పారు విను అని చూపించారు. ఆకలి రాజ్యంలో నేను యాక్టింగ్ చేశాను అన్నాడు బావ. నాకు తెలుసు నేను ఆ రోజు రియాలిటీగా చేశాను. నేను తిండికి చచ్చిపోతా, అటువంటిది 36 to 48 hours నేను తినలే బావ కోసం. సో బావ ఏమన్నాడంటే లోబో యాక్టింగ్ చేశాడు అన్నాడు, నాకు లైవ్ చూపెట్టింది హర్యానా. ఆ మాత్రమా నేను కోపం పడాలా? నేను అన్నాను దట్స్ ఓకే హర్యానా, అది మా బావ ఉద్దేశం, హిస్ థింకింగ్, హిస్ థాట్, బట్ స్టిల్ ఐ లవ్ మై బావ, ఐ లవ్ యూ బావ అన్న. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. బిగ్ బాస్ బయట మీకు రవితో ఎట్లాంటి రిలేషన్ ఉండేది? మేము డైలీ కలుస్తాం, పొద్దున కూడా కలిసిన. నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే రవి. రవి నేను ఒక 10 సంవత్సరాల దోస్తులం. ఆడు నేను ఒకటే ప్లేట్లో తింటాం. నాకు మంచి చెడులో ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేస్తాడు రవి. అంటే ఏదైనా డబ్బులు అవసరం ఉంటే అడిగితే ఇచ్చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అడగలే, ఉల్టా నేను ఎన్నో ఇవ్వాలంటే లక్షలు అడిగాడు. ఎందుకంటే హీ లవ్స్ మీ, మాకు ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ బాండింగ్ ఎప్పటి వరకు ఉంటుందో దేవుని. మరి బిగ్ బాస్ లో మీరే అన్నారు కదా, నీ ఆట నువ్వు ఆడు, నా ఆట నేను ఆడుకుంటా అని. అవును, అంటే చూడు ఐ టెల్ యూ సంథింగ్ అండి. బిగ్ బాస్లో పవర్ రూమ్లో అడిగారు రవి అంటే ఎస్ అవసరంకి పిలుచుకుంటాడు అన్నాను. తప్పేమనలేదు, నేను ఇప్పుడు కూడా క్లారిటీ చెప్తా. ఎందుకు అన్నానంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, అన్నం తింటా, రవి ఆ కొనాకలో కూర్చొని ఉంటాడు, అరే ఇక్కడ రారా అంటాడు, భాయ్ ఆనా అంటాడు, నేను వెళ్ళాను. ఎవరు పిలిచారు? రవి. భాయ్ ఆ అంటాడు, వెళ్ళాను. ఇప్పుడు నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది, నేను ట్యాబ్లెట్ రూమ్ అంట, స్మోకింగ్ జోన్కి ట్యాబ్లెట్ రూమ్ అంటుండే బిగ్ బాస్లో. నేను ఇప్పుడు ట్యాబ్లెట్ రూమ్లో పోవాలి, భాయ్ ఆనా అంట, రాడు. నాకు నచ్చదు, నాకు నచ్చలే. అరే నీ అవసరం నువ్వు పిలిస్తే నేను వస్తున్నా, మళ్ళీ నేను పిలిచినప్పుడు ఎందుకు రావు? నేను అదే చెప్పిన, అలా తప్పేంది? సో ఇక్కడ ఏమవుతుందంటే హౌ వీ క్యారీ. ఒకటే మాటకి నేను చెప్పాను ఇలా, సో హీ టుక్ ఇన్ అదర్ వే. బట్ కూర్చొని మాట్లాడుకున్నాను. దెన్ హీ సెడ్ దట్స్ ఓకే రా, ఐ ట్రస్ట్ యూ. ఎందుకంటే బిగ్ బాస్లో వచ్చి 2-3 వారాల్లో చెప్పేయడం కానీ క్యారీ పాత దోస్తానా చేస్తారు. ఇన్ని సంవత్సరాల దోస్తానా కూడా ఉంది కదా, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎట్లున్నా ఆయనకు తెలుసు. సో రిమైనింగ్ ఆల్ అందరూ అయితే కొత్తలే నాకు. సన్నీ అంటే మాదే మా టీవీలోనే చేసిండు సన్నీ. ఇప్పుడు రిమైనింగ్ ఆల్ ఆర్ న్యూ టు మీ. బిగ్ బాస్ లో బాగా యాక్ట్ చేసేవాళ్ళు ఎవరు? అంటే బాగా నటించి జీవించడం, ఇంకా ఎవరు? జీవించడం అంటే నటించడం అంటే నేను ఈమనే అంట. పాపం ఈ పాప పేరు మళ్ళీ మర్చిపోయినా, పింకీ. ఓ కళాకార్. ఎట్లా అంటే ఐ టెల్ యూ సంథింగ్, ఎవరు దునియాలు చూసిర్రు చెప్పే విధానంలో అర్థమైపోతుందండి ఎంతవరకు నిజం చెప్తున్నారు, ఎంతవరకు అబద్ధం చెప్తున్నారని. సో షీ వాంట్, ఐ ఫీల్ దట్ అందరికి ఉంటుంది లైఫ్లో ఎదగాలని. నేను ఎప్పుడు ఆమెకు అదే చెప్తుండే, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు యాక్టింగ్ చెయ్యకు, నీ టాలెంట్ని బయటతి. ఎందుకంటే ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలుసు. అందరికి తెలుసో తెలీదో నాకు తెలీదు, నాకు తెలుసు పర్సనల్గా. సో నేను ఆమెకు నా ప్రకారం ఆమెకు చాలా సపోర్ట్ చేశా. కొన్ని జాగాల్లో ఆమెనే నేను గుంజాను స్కిట్స్లో, రవి గుంజాడు. బికాజ్ 100%లో ఎంతమందికి పింకీ గురించి తెలుసు నాకు తెలీదు. బట్ నేను అక్కడ ఉన్నాను, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, జర్నీ చేశాను. సో నాకు తెలుసు హూ ఈజ్ వాట్ ఈజ్ వాట్.
సో నేను ఎలిమినేట్ అయిన రోజు కూడా చెప్పినా నేను పింకీకి, అమ్మా ఒక అన్నలా చెప్తున్నాను, నువ్వు ఈ కోమాల నుంచి బయటరా, నీ గేమ్ నువ్వు ఆడు అన్నా. సో ఇప్పుడు ఆమె గేమ్ ఆడిందా లేదా దేవునికి తెలుసు. ఎప్పుడు మానస్తోనే ఉంటుంది పింకీ, పింకీ అంటే మానస్, మానస్ అంటే పింకీ అంటారు. అంటే ఇప్పుడు ఆమె అట్లా పెట్టుకుంది, మానస్ తెలుసు కదా, లైట్ తీసుకొని ఐ థాట్ యు ఆర్ మై ఫ్రెండ్, లైట్ తీసుకుండు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, 0 అయిపోయింది. సో వాట్ ఐ టెల్ అంటే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫ్యూచర్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టార్గెట్. సో ఇప్పుడు ఆమె అంబిషన్ ఏముంది మనకు తెలియదు, ఎందుకంటే నాకు పింకీ అబ్బాయిలా తెలుసు. నేను ఏమన్నా చూసినా ఆడ ఏమరా ఎట్లున్నావు అన్న బాగున్నా అన్న, ఎలా ఉన్నావు అన్న, ఏంట్రా ఇంత మారిపోయినావు అంటే అవునన్నా నేను గుడ్. ఇప్పుడు దాని గురించి మనకు తెలుసు అని మనం పోక్ చేయొద్దు అట్లా. సో దట్ ఈస్ హర్ లైఫ్ అంటాను. ఆఫ్టర్ దట్ సో మానస్ కి ఉన్న క్లారిటీ మరి షణ్ముఖ్ లేదంటారా? షణ్ముఖ్ థింకింగ్ హానెస్ట్గా చెప్పాలంటే ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ థింకింగ్ అండి. నేను షన్ను థింకింగ్ తప్పు అనను, మానస్ థింకింగ్ రైట్ అనను, లోబో థింకింగ్ తప్పు అనను. ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ థింకింగ్ మా. ఇప్పుడు నేను ఇట్లున్నా, ఉమాకు నచ్చదు పొట్టి, పొట్టి అంట, ఉమాకు నచ్చదు. అని మాస్టర్ ఉంది, ఆమెకు ఇష్టం, ఇట్లా ఉండడం ఇష్టం. అంటే ఎవ్రీబడి గాట్ డిఫరెంట్ టేస్ట్ అండి. మనం ఆ టేస్ట్కి మనం ఛీ అనలేము. ఇప్పుడు ఉమా వేసుకున్న డ్రెస్ నాకు నచ్చదు, కొన్ని డ్రెస్సులు వేస్తుంది ఆమె, నాకు నచ్చదు. కానీ ఆమె అంటే బాగుందిరా లోబో అంటుంది. ఇక్కడ డిఫరెన్స్, నేను వేసుకున్న బట్టలు ఉమాకు నచ్చదు, ఉమా వేసుకున్న బట్టలు నాకు నచ్చదు. ఇక్కడ బట్టలు అపీరియన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నేనంట. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక మీ వీడియోస్ అన్ని ఎపిసోడ్లు అన్ని చూసుకున్నారా? నేను ఈ రోజు వరకు ఒక్క ఎపిసోడ్ చూడలేమా. ఎందుకు భయపడుతున్నారా? నాట్ భయమ్మా, ఐ డోంట్ వాంట్ టు సీ. అంతేనా? ఎందుకు రిలేషన్ ఏమైనా పోతుందనా? రిలేషన్ కాదు, మన దునియా చూసిన నేను కూడా ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ. లైఫ్లో మనిషికి అన్నీ ఉండాలి, మెంటలీ డిస్టర్బెన్స్ ఉంటుంది. బయట నుండి వచ్చాక మీ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేశారా మంచిగా? నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, నేను నా ఫ్యాన్స్కి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న కారణం నా ఫ్యాన్సే. అంటే ఎవరికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలీదు, బట్ నాకు ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు అని నేను నమ్మి ఈరోజు వరకు నా ఇల్లు నడుస్తుంది, నా షాప్ నడుస్తుంది అంటే నా ఫ్యాన్స్ వల్లనే. నాకు ఇంత పేరు ఉండకపోతే బిజినెస్ ఎందుకు నడుస్తుంది? 9-10 సంవత్సరాలు అయిపోయింది. ఐ బిలీవ్ దట్. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీరు ఒకసారి ప్రియా గారితో చాలా గొడవ పెట్టుకున్నారు, అప్పుడే మాకు అర్థమైంది మీకు వైఫ్ అంటే ఎంత ఇష్టం అనేది. వైఫ్ ఈజ్ డిఫరెంట్, ఫైటింగ్ ఈజ్ డిఫరెంట్, టాస్క్ ఈజ్ డిఫరెంట్. జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు, బట్ బయట వచ్చిన తర్వాత నాకు తెలిసింది. కొంతమంది నెగటివ్ తీసుకున్నారు, కొంతమంది పాజిటివ్ తీసుకున్నారు, కొంతమంది ఎంజాయ్ చేశారు. కానీ ప్రియా గారి మీద చాలా గట్టిగా అరిచారు కదా మీరు. అంటే ప్రియా గారి తప్పి వేరే అబ్బాయి అమ్మాయి ఉంటే కూడా అట్లనే అరుస్తుండే. అంటే ఇట్స్ నాట్ న్యూ. ఏమవుతుందంటే అండి, ఐ టెల్ యూ సంథింగ్ సింపుల్ లాజిక్. బాబా బిగ్ బాస్ హౌస్లో 20 కంటెస్టెంట్స్ ఉండి 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 ఫోర్త్ వీకో థర్డ్ వీకో అట్లా కోపం వచ్చింది. అంటే భయ మనుషులం భయ, మేము కూడా మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మరి వీకెండ్ అయితే నాగార్జున గారు వస్తారు, నాగార్జున గారు మంచిగా బాధలు పెడతారు. అప్పుడు నాగార్జున సరే పెద్ద పెద్ద డబల్ రొట్టెలు పెట్టి వెళ్ళేస్తారు. సురుకులే తెచ్చినాడు ఎవడిందో కుడుకుల్లా మస్తు సురుకులు పెట్టి సార్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అబ్బా వరస్ట్. అవునా? అంటే ఏం మాట్లాడుకుంటారు? సార్ వచ్చిన రోజు తర్వాత సాయంత్రం వరకు ఒక్కొక్కరు మొక్కలు చూసుకోరు. ఇట్లా కోపం సంపేస్తా అన్నట్టు, అరే అట్లా సంపేస్తా మా అన్నట్టు కోపం ఉంటుంది. మళ్ళీ 2-3 గంటల తర్వాత చల్లగా అయిపోతారు అందరు. ఏంటి ఏం కావాలి తీయాలి, ఎందుకంటే లాస్ట్లో సావు అదే మొక్కలు చూసి సావాలి. పడుకునేటప్పుడు అవే మొక్కలు చూడాలి, బాత్రూమ్ పోతే అవే మొక్కలు చూడాలి, మోజు హౌస్ వస్తే అవే మొక్కలు చూడాలి. సో లాస్ట్లో అవే మొక్కలు టచ్ అవుతాయి, లాస్ట్లో కలిసిపోతాయి. అవును, మోజ్ రూమ్ అంటే గుర్తొచ్చింది. మీరు ఎవ్వరూ మోజ్ రూమ్ వెళ్ళరు, ఓన్లీ 3 మెంబర్స్ వెళ్తారు. మోజ్ రూమ్ యజమాను సిరి, ఆ చిన్న పోరడు ఏం పేరు జెస్సీ, ఆడైతే చిన్న పోరడు నా దృష్టిలో. ఆయన పెళ్ళైతే ఏం చేస్తాడో ఏమో కానీ దేవునికి తెలుసు. పాపం చిన్న మైండ్, ఇంకా
బట్ హీ థింగ్స్ హీ నో ఎవ్రీథింగ్. సరే, దట్స్ ఓకే. మోజ్ ఓనర్లు సిరి, ఈ షన్ను ఆ అబ్బాయి, జస్సి, ఈ ముగ్గురికి బానిసలు దీనికి ఓనర్లు, మోజో రూమ్కి ఓనర్లు ఈ ముగ్గురు. అక్కడ వాళ్ళు ఏం ముచ్చట పెడతారు ఎప్పుడు? ఏమో ముచ్చట, నేను ముచ్చట్లు పెట్టాను. నేను ఎదురుంటే డైరెక్ట్ మాట్లాడుతుండే. నాకు ఈ ముచ్చట్లు గిచ్చట్లు రావు. ఏమో పాత ముచ్చట్లు ఉంటాయి అలా, టాలీలు అంట, టాలీలు అంటే అక్కడ కూర్చుంటే బుర్ర పని చేస్తుంది. కానీ ఎస్, బిగ్ బాస్ హౌస్లో ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, బిగ్ బాస్ హౌస్లో కొన్ని జాగాలు ఉన్నాయి, అక్కడ కూర్చుంటే బుర్ర పని చేస్తుంది, అక్కడ కూర్చుంటే పీస్ ఉంటుంది. కొన్ని జాగాల్లో డిస్టర్బెన్స్ అయిపోతాం. బిగ్ బాస్ హౌస్ మొత్తం వాస్తు ఉల్టా ఉంది తెలుసా? ఏంటి మీరు వాస్తు శాస్త్రం నేను నమ్ముతా. అయితే మీకు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ నచ్చింది? ఏ ప్లేస్ బాగా నచ్చింది? బీబీ హౌస్ అని ముంగట్ ఉంటుంది. బీబీ ముంగట్, దాని ముంగట్టే రౌండ్ వి సోఫాలు ఉంటాయి. అక్కడ కూర్చుంటే చల్లగా నిద్ర వస్తుంది, ప్రశాంతం ఉంటుంది. మళ్ళా మోజ్ రూమ్ లో కూర్చుంటే చిచ్చిట్ అంటది. మళ్ళా పవర్ రూమ్ ఉంది, పవర్ రూమ్ మెట్ల కాడ కూర్చుంటే ఫ్రస్ట్రేషన్ అవుతుంది. కిచెన్ రూమ్ లో ఉంటే గొడవలు అవుతాయి, అంటే ఉట్టిగానే హుర్ర అన్నాలి. మళ్ళా బాత్రూంలో పీస్ ఉంటుంది నాకు, బాత్రూంలో. అండ్ బయట స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్ సోఫాలు ఉన్నాయి కొన్ని చక్కయి, అక్కడ కూర్చుంటే ప్రశాంతం ఉంటుంది. సో ఎవ్రీవేర్ ఐ నోటీస్డ్. ఇక ఎండ్ ఆఫ్ ద డే ఉల్టా, వాస్తువే ఉల్టా ఉంది, మనుషులే ఉల్టా ఉన్నారు అక్కడ. అలా నేను ఒక మనిషిని, కర్మ. బట్ సీరియస్లీ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఎండోమాల్ పీపుల్ అండ్ మా టీవీ పీపుల్. ఎందుకంటే 300 పీపుల్స్ నుంచి సెలెక్ట్ చేస్తూ కట్ చేస్తూ 19 కంటెస్టెంట్స్లా అందులో నేను ఒక్కనంటే సీరియస్లీ ఇట్స్ ఆల్ అప్ టు గాడ్, ఇట్స్ ఆల్ అప్ టు మై ఫ్యాన్స్, ఇట్స్ ఆల్ అప్ టు మా గురువు గారు అమ్జద్ గారు. నాకు ఆయన అవకాశం ఇచ్చారని నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఎంత చెప్పినా రుణపడి ఉంటాను. దట్స్ ఇట్ అండి. అసలు మీకు బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి అనే థాట్ ఎందుకు వచ్చింది అసలు మీకు? వెళ్ళాలంటే అది నాకు, నేను మా టీవీ ఎంప్లాయీ ఉండే అండి. బిగ్ బాస్ ఉన్నప్పుడు మా టీవీ ఎంప్లాయీ ఉండే. నాకు ఏముండే అంటే ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, ఫోర్త్ సీజన్ వరకు అరే మా టీవీ నేను ఒక ఎంప్లాయీని, నన్ను ఎందుకు మర్చిపోతున్నారు అని నేను ఇట్లా ఆలోచిస్తుండే. కానీ బిగ్ బాస్ 5లో నాకు అవకాశం వచ్చింది, మంచిగా అయింది. బిగ్ బాస్ 5లోనే అవకాశం వచ్చింది. ఇన్ బిట్వీన్ నేను ఏదో ఫ్లోలో అప్పుడు చెప్పిన బిగ్ బాస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది ఇది అని. అంటే ఐ టెల్ యూ సంథింగ్ అండి, ఒకేలా ఉండరు మనుషులు. అప్పుడు ఆ బుర్ర వేరు, ఇప్పుడు ఈ బుర్ర వేరు. సో అప్పుడు ఏంటంటే కొంచెం పోర్షం, యాటిట్యూడు, కోపం, హుర్ర అంటుండే. ఆ టైం చెప్పేశాను. బట్ ఈరోజు నేను చెప్పను. బిగ్ బాస్ ఈజ్ మై డ్రీమ్, బిగ్ బాస్ ఈజ్ మై ఎవ్రీథింగ్, బిగ్ బాస్ ఈజ్ మై దేవుడిచ్చిన అవకాశం, బిగ్ బాస్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్, బిగ్ బాస్ ఈజ్ మై లైఫ్ అని చెప్తాను. సో దట్ ఈస్ ట్రూ, ఈరోజు అంటున్నాను. సో ఇదే మాటలు ఇన్ని 2-3-4 years బ్యాక్ ఎందుకు చెప్పలేదంటే దట్ టైం, దట్ మూమెంట్, దట్ హార్డ్ వర్క్, ఆ టైం సిచ్యువేషన్ వేరు ఉండే. మీరు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక మీలో మీకు చేంజెస్ ఏమైనా కనిపించాయా? నాలో నాకు చేంజెస్ అంటే నాకు ఇప్పుడు కోపం రావట్లేదు. రెండోది ఫ్యామిలీ, అంటే హ్యూమన్, ఐ డోంట్ సే ఫ్యామిలీ, ఐ స్టార్టెడ్ నోయింగ్ హ్యూమన్ బీయింగ్ వాల్యూ, హ్యూమానిటీ, మనుషుల వాల్యూ తెలిసింది. మూడోది ఫుడ్ వాల్యూ తెలిసింది. అంటే మనం హోటల్స్ పోతాం, ఎక్కడో తింటాం, ఇడ్లీ దోశ మిగిలిపోతే పడేస్తాం. కానీ బిగ్ బాస్లో, ఆకలి రాజ్యంలో నేను డస్ట్బిన్లో వేసిన 2 రోజులు పాతది వంకాయ కూడా నేను తిన్నాను అని ఐ గాట్ టు నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ అండి, సీరియస్లీ. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక మీన్స్ 8th వీక్లోనే మీరు బయటకు వచ్చేసారు. అప్పుడు మీ వైఫ్ ఫీలింగ్ ఏంటి, మీ పాప ఫీలింగ్ ఏంటి? హానెస్ట్గా చెప్పాలంటే బిగ్ బాస్ తర్వాత నేను ఫస్ట్ చూశాను నా కూతుర్ని. బికాజ్ ఇప్పుడు మా అమ్మ నాన్నకి నేనే బంగారం. సో అలాంటిది నాకు నా కూతురు బంగారం. నేను రాగానే ఫస్ట్ నా కూతురుని చూశాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దెన్ ఐ మెట్ మై వైఫ్. బికాజ్ నా భార్య నాకు లైఫ్లో చాలా సపోర్ట్ చేసింది. నేను ఎప్పుడు ఆమె మాట వినకపోతుండే. ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ స్టార్టెడ్ లిసనింగ్. ఓ గ్రేట్. అండ్
చిన్న మాటకు నేను ఫైట్ చేస్తుంటే ఇప్పుడు ఫైట్ చేయట్లేదు. అంటే ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్గా, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా నాలో చాలా చేంజెస్ తెచ్చుకున్నా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనిషికి చేంజెస్ రావాలి, టైం బీయింగ్ చేంజ్ అవుతారంటారు కదా. సో అట్లా నేను చేంజెస్ తెచ్చుకున్నా. బట్ ఫ్యాషన్లో అయితే మనం అదే కిరాకున్నాం అంతేనా? ఎగ్దాం. మరి ఇన్ని చేంజెస్ వచ్చాయి కదా, మీ వైఫ్ షాక్ అవ్వలేదా? అంటే షాక్ అంటే షీఈ్ హ్యాపీ. సరే ఇప్పుడు ముగ్గురు తండ్రి అయ్యిండు, మార్పులు రావాలి కదా అని చెప్తుంది ఇవన్నీ మానే అని. కానీ అది రాదు. నువ్వు వేరేది ఏమైనా చెప్పే, ఫ్యాషన్ గురించి చెప్పకంటే. అసలు ఈ ఫ్యాషన్లోకి ఎలా వచ్చారు మీరు? అంటే ఇలా ఉండాలి అని మీకు ఎవరైనా గురువు లాంటిది ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, నాకు నేనే నేర్చుకున్నాను, నాకు నేనే చేసుకున్నాను. ఎలా అంటే ఫ్యాషన్ చేయడం గొప్పతనం కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యాషన్ చేయొచ్చు, మీ తమ్ముడైనా చేయొచ్చు, హూఎవర్, ఈ అబ్బాయి అయినా ఎవరైనా మనుషులు చేయొచ్చు. ఫ్యాషన్ చేయడం గొప్ప కాదు, అది క్యారీ చేయడం ఇంపార్టెంట్. క్యారీ చేయడం అంటే వేసుకొని బయట వెళ్ళాలి. ఎవరు చేయలేరు అది. బయట వస్తే మనసులో ఒకటి డగ్ 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 డగ్, అయ్యా జనాలు చూస్తున్నారు, అయ్యా ఆడేమనుకుంటాడు, అయ్యా మనకు చూస్తుంది, అయ్యా ఏందో బట్టలు, అదొక లోపల ఒక ఫియర్ ఉంటుంది. అంటే ఎవరికో కోట్ల ఆస్తి ఇచ్చినట్టు మనకు ఫీల్ ఉంటుంది. సో ఆ క్యారీ చేయాలి, అది నేను చేయగలుగుతా. జనాలు ఏమనుకుంటున్నారు నాకు తెలీదు. అదే చెప్పాను కదా బిగ్ బాస్లో నా బట్టలు. ఇలా డ్రెస్ సెన్స్ వేసుకోవడం వల్ల మీకు ఏమైనా సినిమాలు లాస్ అయ్యారా? హానెస్ట్లీ సినిమాలు చాలా లాస్ అయ్యాను కేవలం నా బట్టల వల్ల. అంటే క్యారెక్టర్ కోసం మార్చుకోవచ్చు కదా డ్రెస్. అది డైరెక్టర్లు చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇట్లా ఒక డైరెక్టర్ పిలిచి, లోబో ఎలా ఉన్నావు బాబు, బాబు కమ్మలు తీసేయి, హెయిర్ కలర్ తీసేయి, గడ్డం తీసేయి, ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని రా అమ్మ, నీకు ఈ క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటే నేను చెయ్యనా? చేస్తా. ఇప్పుడు వరకు ఏ డైరెక్టర్ చెప్పలే. నాకు 99.9% సినిమాలు రాలే అవకాశం అంటే కేవలం నా స్టైల్ వల్లనే. బట్ నేను నా స్టైల్ వదలా. ఎందుకంటే క్యారెక్టర్ ఇచ్చేటోడు అయినా, క్యారెక్టర్ రాసేటోళ్ళు రైటర్లు, అవకాశం ఇచ్చేటోడు దేవుడు, దేవుడు తర్వాత దర్శకుళ్ళు. సో ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చాను, చూశారు, నా మంచితనం చూశారు. ఇప్పుడు అందరు డైరెక్టర్లు ఇష్టపడుతున్నారు, వాళ్ళు స్లో బై స్లో అవకాశం ఇస్తున్నారు. మరి ఏ ఇయర్ నుంచి ఈ గెటప్ స్టార్ట్ చేశారు మీరు? నేను ఏం లేదంటే కితే సాల్ హోరా, ఒక 20 సంవత్సరం అవుతుంది. మరి ఆర్యా 2లో మీరు అసలు ఈ గెటప్ లో లేరుగా? ఆర్యా 2లో కాల్ సెంటర్ క్యారెక్టర్ ఉండే, అప్పుడు మరి మీరు చేంజ్ చేశారు కదా. హలో కటింగ్లు ఉండేనా? మీరు చూడండి, ఈ జుట్టు ఉండే పిలక. అవును, జుట్టు ఉంది, జుట్టు ఉండే. క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది కాజల్ తోని, అల్లు అర్జున్ తో చేసినప్పుడు? బన్నీ అన్న దిల్కా తుకడా, బన్నీ అన్న అంటే కథం సగం చచ్చిపోతాం మనం. అంటే ఆ క్యారెక్టర్ అలా ఉండే అప్పుడు, కాల్ సెంటర్ క్యారెక్టర్. అవును, అది చాలా ఉన్నది తక్కువ అయినా కూడా చాలా చాలా మంచిగా పేలింది కదా, మంచి రిజిస్టర్. మరి మీకు అంత రిజిస్టర్ అయినప్పుడు ఎందుకు మిగిలిన అవకాశాలు రాలేదు ఇంకా సినిమాల్లో? అంటే దీనికి ఒక వే ఉంటుందండి సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్కి. అంటే ఒక వే ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే చెప్తారు చూడండి, ఒక దారి, ఒక వే, ఇలా వెళ్ళి ఇలా ఈ కో డైరెక్టర్ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ అసోసియేట్ని కలవాలి, అసోసియేట్ నుంచి మేనేజర్ కలవాలి. ఇవి ఇప్పుడు తెలుసు, అప్పుడులో తెలీదు. గైడెన్స్ లేకుండే అప్పుడు నాకు. అప్పుడులో గైడెన్స్ లేదు. ఇప్పుడు గైడెన్స్ నేనే నాకు నా స్టాఫ్ ఉంది, బట్టల షోరూమ్ ఉంది కదా నాకు. మా స్టాఫ్ అబ్బాయిలకు నేర్పిస్తా, గైడెన్స్ ఇస్తా. నేర్చుకోరు, దట్స్ ఓకే. వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ లైఫ్లో ఎదుగుతారు. ఆ టైంలో నాకు ఎవరు చెప్పలేరు, గైడెన్స్ లేరు. అయ్యో రామా నాకు లేరు అని చాలా బాధపడ్డాను. ఇప్పుడు లైఫ్ ఏంటి తెలుసు, ఎవరు ఎక్కడ ఏం చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్నీ తెలుసు. సో దాన్ని బట్టి ఉంటాను. కానీ నేను ఒకటి గమనించిన, ఎక్కువ జాగాల్లో మంచితనం కూడా పనికిరాదు. ఇదొక తలనొప్పి రయ్యా, ఇదొక కూడా తలనొప్పి. మళ్ళీ కొన్ని జాగాల్లో యాటిట్యూడ్ ఉండాలి, ఆ యాటిట్యూడ్ మనకు రాదు. మనం ఇట్లనే ఉంటాం, మొత్తం మాస్. మరి ఇట్లానే ఉండడం వల్ల మీరు నష్టపోతున్నారని తెలుస్తుంది కదా, అలాంటి చేంజ్ అవ్వచ్చు కదా. నష్టపోలే, ఇప్పటివరకు ఏం నష్టపోలే. పాత కదా మూవీ ఛాన్సెస్. అరే భయ్యా, మూవీ ఛాన్సెస్ పోయినాయి భయ్యా. నేనేమంటున్నాను, పాయింట్ మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. మీరు అనడం క్వశ్చన్ తప్పు లేదు, నేను చెప్పడం ఆన్సర్ కూడా తప్పు లేదు. ప్రేక్షకులు వింటే దానికి అర్థం చేసుకోవాలి. నేను ఇట్లనే ఉన్నా, నేను ఎన్నో సినిమాలు లాస్ అయ్యా, నో ప్రాబ్లం, నేను ఇట్లనే ఉంటా. ఏదైనా డైరెక్టర్ బాబు లోబో నువ్వు మార్చుకోరా, ఈ సినిమాలో అవకాశం ఉందిరా అంటే మార్చుకుంటాము. మరి ఇప్పుడు బోలా శంకర్లో ఇలానే కనిపిస్తారా? దీనికన్నా డేంజరునా మళ్ళా మన స్టైలే. బోలా శంకర్ అంటే చిరంజీవి సార్. చిరంజీవి సార్ బట్టలకే డిమ్ము, సార్కి ఇష్టం చెప్పులు షూలు.
మీరు కొనిచ్చారా మరి మెగాస్టార్ గారికి నా ఏమైనా? అదృష్టం ఇక్కడ మా టైం నాకు ఒక్కసారి చిరంజీవి సార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇస్తే అయ్యా కథ ఊహించలేను. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. బట్ వెరీ గుడ్ సార్. చిరంజీవి సార్ గురించి మాట్లాడాలంటే నాకు పొద్దున్న వరకు మాట్లాడమంటే కూడా మాట్లాడతా. హీఈస్ అ వెరీ గోల్డెన్ హార్ట్. నాకు నాకు ఎంతమంది జనాలు పర్సనల్గా ఇంత దగ్గర నుంచి చూశారు నాకు తెలియదు, కానీ నేనైతే చూశాను. అతనితో చేస్తున్నప్పుడు సీన్స్ భయం లేదా? భయమా? ఇప్పుడు ఏం చెప్పాలి, ఎక్కడ సామాన్లు అక్కడ ఇట్లా షేక్ అయిపోతున్నాయి, గిర్రి 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 గిరి. తెలుసు కదా మీ అబ్బాయిలు, సామాన్లు షేక్ అయిపోయినాయి. అయినా సీన్ మనం తప్పు చేస్తే సార్ మనకు వచ్చి చెప్తారు, ఇట్లా చేయకురా, ఇలా చేయరా అని. అది చెప్పడం గొప్పతనం కాదు, అది ఎవరు చెప్తున్నారు? మెగాస్టార్ బాయ్, మెగాస్టార్ ఈస్ టెల్లింగ్ ద డైలాగ్. మై గాడ్, మైండ్ బ్లాక్ అమ్మా, మైండ్ విల్ నాట్ వర్క్, మెంటల్ అయిపోతాం. మళ్ళీ సార్ అంటారు లోపు గుర్తుంది కదా అంటే, ఆ సార్ గుర్తుంది అంటారు. ఏం చెప్పారంటే ఏమో సార్ అన్న. అంటే ఆయన చూసేసరికి టైం అయిపోయిందా మీకు? అంతేనా? నాకు ఎన్నిసార్లు సార్ షేక్ చేసి ఒకసారి షేక్, ఫస్ట్ టైం షేక్ చేయాలి, ముద్దులు ఇచ్చుకున్నాను నేను. పప్పి దిద్దామయ్య, అయ్యా చిరంజీవి సార్ అంటే చిరంజీవి సార్ ముందు నిలబడతాం, ఇట్లా కూర్చో అంటారు. ఇంతే దూరం, ఇదేనా దూరం, ఇది కూడా దూరం. అంటే అందరూ మాట్లాడతారు కదా, నేను ఇట్లనే చూస్తా సార్కి నా మనసులో, అంటే ఇన్నర్ వాయిస్. అరే కయ్యో आओ चिरंजीवी साड़ी से आओ, उनका सूरत देख रहे, आओ चिरंजीवी आओ, हाँ ఖైదీ నెంబర్ 786, आओ చిరంజీవి అని. అంటే చిన్న బుర్ర, आओ అమ్మ, आओ చిరంజీవి సార్, సైరా అమ్మో, GANG గ్యాంగ్ గ్యాంగ్ బజాओ, గ్యాంగ్ లీడర్ హీరో ఏ చిన్నై, आओ కయ్యో వినోయ్ చిరంజీవి సార్ అని నేను మాట్లాడుకుంటా ఆ ఫ్లోలో. మళ్ళీ లోబో బాయ్ ఏమంటా, సార్ 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 ఏం గుర్తు, నేనేం మాట్లాడిన గుర్తుంది కదా అంటారు. నేను ఫ్లోలో సార్ గుర్తుందంట, ఏంది చెప్పు అంటే గుర్తు లేదంట. మళ్ళీ పొద్దున్న సెట్లో రాగానే అన్న గుడ్ మార్నింగ్ అన్న అంటారు. నేను ఇట్లా జరిగి ఎవరికి అంటే అన్న నిన్నే అన్న. అమ్మాది షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా బాలా శంకర్? ఇంకా 20 రోజులు ఉంది. అంత లాంగ్ లెంత్ క్యారెక్టర్ అయితే సినిమా మొత్తం ఉంటారా మీరు? ఉందయ్యా. సార్కి ఏం తెలిసింది, లోబో చేస్తుండు కానీ భయపడుతుండు అని న్యూస్ వచ్చింది. సార్ అడుగుతున్నారు ఎందుకు రా నువ్వు భయపడుతున్నావు అని. బాస్ ఒక్క మాట, మన మాట అండి మామ, ఆయన మెగాస్టార్ చిరంజీవి మామ, ఒక నార్మల్ మనిషి కాడు సార్. లంచ్ ఈరోజు బయట క్యారీ వ్యాన్లో లేదు, అందరు నాతో తినాలి. నాకేమో భయం అవుతుంది. రవిశంకర్ అన్నకు చెప్తున్నా, అన్న నేను రానన్నా, ఎందుకంటే నాకు భయం అవుతుంది మా. చిరంజీవి సార్ భయ్, బట్ హీస్ అ వెరీ జాలీ పర్సన్ యార్, సీరియస్లీ. నాకు పిల్లలు పుట్టినప్పుడు నేను షూటింగ్లోనే ఉండే. మేర్ రమేష్ సార్కి చెప్పిన, సార్ లేట్ వస్తా సార్, భార్య హాస్పిటల్లో ఉంది అన్న. అంటే సరే లోబో వెళ్ళు అన్నారు. తొందరగా రావాలి, మళ్ళీ సార్ వస్తే షార్ట్ ఉంటుంది అన్నారు. సార్ పక్కా సార్ వస్తా అన్న. మార్నింగ్ 7:55 AM డెలివరీ. మేర్ రమేష్ సార్ చెప్పిన, సార్ బాబు పాప ఫుల్ హ్యాపీ, షార్ట్ రెడీ, లోబో రెడీ. లోబో సార్ తెలీదు, సార్తో షార్ట్ కాంబినేషన్. మేర్ రమేష్ సార్ చెప్పారు ఇట్లా అంటే, ఇక సార్ ఓకే అన్నారు. వేరే షార్ట్ తీశారు. ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తున్నారు, ప్రభాకర్ సార్ కో డైరెక్టర్, సార్ వస్తున్నా హైటెక్ సిటీ నుంచి నేను 30 కిలోమీటర్ పోవాలి, బగాయించుకుంటూ కార్ ఫుల్ స్పీడ్, పొద్దున 8:30 వరకు వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ సార్ అని సార్ ముంగట్టు నా చిరంజీవి సార్ ముందు, ఏంటి లేట్ వచ్చావన్నారు. అమ్మా భయం అవుతుంది. సార్ ఏంటి అంటే, సార్ హీఈస్ కిడ్డింగ్ విత్ మీ, బట్ నాకు తెలియదు కదరా. ఏంటి లేట్ వచ్చావు, షార్ట్ రెడీ సార్ హాస్పిటల్లో. కమ్ ఆన్ మై బాయ్, ఐఎమ్ సో హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ అనగానే మామా ఇట్స్ లైక్ 100 కోట్ల ఆస్తి వర్డ్ హీ సెడ్ ఇట్. స్వీట్ ఎదురా అన్నారు. సార్ అంత పొద్దున షాప్ ఎక్కడ తెరిచి ఉంటాయి సార్, కొట్టులు చూశాను. నువ్వేంట్రా నాకు స్వీట్ తినిపించేది, నేను నీకు తినిపిస్తానని మైక్లో బాబు అంటే బైక్లో ఆయన వాళ్ళ పర్సన్ వచ్చారు, అసిస్టెంట్, అమ్మకి చెప్పు స్వీట్ తీసుకొని రమ్మని. బిలీవ్ మీ 5 kgs ఆఫ్ స్వీట్ చిరంజీవి సార్ తెచ్చారు. నా అదృష్టం చూడండి, ఆ రోజు స్వీట్ ఇట్లా పంచడం స్టార్ట్ చేశారు, రామ్ చరణ్ అన్న వచ్చారు సెట్లో. చిరంజీవి సార్ రామ్ చరణ్ అన్నకు చెప్తున్నారు, ఏ చెరి
మన లోబోకి ట్విన్స్ పుట్టారా అంటే, హే లోబో ట్విన్సా మామా, ఈ సంతోషాలు ఎక్కడ మామ? సినిమాలో అవకాశం, పిల్లలు పుట్టడం, చిరంజీవి సార్ స్వీట్ చేయడం, రామ్ చరణ్ అన్న హక్ చేయడం. దానికి ముందు బిగ్ బాస్లో కూడా రామ్ చరణ్ గారు వచ్చారు, అప్పుడు మీ హెయిర్ స్టైల్ కోసం మాట్లాడారు కదా. ఎస్. అది ఎట్లా అనిపించింది? ఇవన్నీ కష్టాలు, ఇవన్నీ హార్డ్ వర్క్లు నా ఫ్యాన్సే నాకు ఇచ్చారు. ఐ ట్రూలీ బిలీవ్ దాట్. ఐ బిలీవ్ ఇన్ మై ఫ్యాన్స్. వాళ్ళు ఇష్టపడే కదా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఫస్ట్ చూసి నాకు మా మ్యూజిక్లో అరే ఈడేంద్ర జోకర్ లెక్క అంటుండే, ఆ జోకర్ నుంచి వావ్ అన్నారు, వావ్ నుంచి సూపర్ అన్నారు, సూపర్ నుంచి అరే సెక్సీ, అరే స్టైలిష్, అరే డిఫరెంట్, అరే లోబో, అరే లోబో 619. అరే మామా, దీస్ ఆల్ మై ఫ్యాన్స్ మేడ్ మీ. అవును, మీరు ఒక టాటూ ఆర్టిస్ట్ కదా. ఎస్, టాటూ లేదు. సో ఇంతవరకు ఎంతమంది సెలబ్రిటీస్కి వేశారు టాటూ? నేను చాలా మంది సెలబ్రిటీస్కి వేసా. మీకు ఇష్టమైన సెలబ్రిటీకి ఎవరికి వేశారు? అట్లా ఎవరు లేరు, వస్తారు అంటే ఎక్కువ జీ తెలుగు అంటే సీరియల్ ఆర్టిస్టులు వస్తారు, ఓకే, బాంబే వాళ్ళు కూడా వచ్చారు, కొంతమంది న్యూస్ చెప్పే రీడర్స్ కూడా ఉంటారు, కొంతమంది యాంకర్లు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు టాటూ వేయించిన తర్వాత సెట్లో కలిసిన తర్వాత ఏంటి గుర్తుపట్టలేదా అంటారు వాళ్ళు. ఏమో గుర్తుపట్టలే అంటే, అరే నీ షాప్లో వచ్చి మొన్న టాటూ వేయించుకున్నా కదా. అరే అవునా, అన్నీ తిప్పేస్తా. అరే భయ్ మేకప్లో ఒకటి ఉంటారు, వితౌట్ మేకప్ కా పైసా అన్నారే మై. చాలాసార్లు అయినది అట్లా. సో మీ ఫేవరెట్ టాటూ ఏంటి? నా ఫేవరెట్ టాటూ ఆల్ ద టైమ్ నేను ఫ్యామిలీ గురించి వేయించుకున్న టాటూలే గుడ్ టాటూస్ అంట. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ సంధ్య, ఐ లవ్ యూ రాణి, లక్ష్మి, అనుష ఇక్కడ రాపించుకుంటారు అబ్బాయిలు. అవన్నీ వేస్ట్. మంచి టాటూ కావాలంటే నా దృష్టిలో అమ్మ నాన్న పేర్లు రాపించుకోండి, లేదా ఇంటి పేరు రాపించుకోండి. అండ్ మన పుట్టినరోజు, మమ్మీ డాడీ మ్యారేజ్ డే యానివర్సరీ. సో సి, టాటూ ఈజ్ ఆల్ అబౌట్ మీనింగ్ఫుల్. Tattoo is all about people should see and tell, wow. Tattoo has a meaning. తక్కువలో వస్తుందని ఏమేమో వేయించేస్తారు, అది సెప్టిక్ అయిపోతుంది. వేయించుకుంటారు 2000 ఖర్చు తీయనీకి 30,000 అవుతుంది. అంటే రిమూవల్ కూడా ఉంది నా దగ్గర. సో ఫార్ సినిమా ఇండస్ట్రీలో హానెస్ట్గా డబ్బులు నేనేం సంపాదించలేదు. సో సంపాదిస్తాను ఇంకా ముందు రోజుల్లో అని. బోలా శంకర్ నుండే సంపాదించడం స్టార్ట్ చేస్తున్నారా? అంటే ఐ థింక్ ఎస్, బోలా శంకర్ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అని నాకు బ్లైండ్గా నమ్మకం ఉంది. ఇంకా ఏ మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు? 5 మూవీస్ వచ్చాయి. దే ఆర్ ఆన్ హోల్డ్, సంక్రాంతి ఉంది అని. ఓకే, మళ్ళీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి కూడా వచ్చింది. ఉన్నాయి సినిమాలు బాగానే ఉన్నాయి. సో అందరు అన్నిట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇదే క్యారెక్టర్, ఇదే గెటప్, ఓకే, ఇదే గెటప్. మళ్ళీ వెబ్ సిరీస్లు 2 వచ్చాయి. ఓకే, బాంబే నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. సో 2022 ఇంకా సూపర్ డూపర్గా నడుస్తుంది అంటారు? 2022 ఫస్ట్ థింగ్ ఈజ్ బిగ్ బాస్ అండి, సెకండ్ థింగ్ నా పిల్లలు, థర్డ్ థింగ్ చిరంజీవి సార్. ఇంకేం కావాలి మామ బతకనికి? సంతోషాలు చాలు. డబ్బులు ఎలాగో వస్తాయి. నాకు నా ఫ్యాన్స్ మీద నమ్మకం ఉంది, వాళ్ళు వస్తారు, షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేస్తారని నేను ఎక్కువ రేట్లు పెట్టానండి, 500,000 అంతే. ఓకే, అంతే. అంటే ఈ స్టైల్లో ఎవరైనా ఉంటారా? అంటే మీరు కాకుండా ఇంకెవరైనా అలా వేసుకునే వాళ్ళు ఉన్నారా మీ దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు? 200-300 అబ్బాయిలు ఉన్నారు నా లెక్కనే, ఉల్టా చెప్పులు, కలర్లు. అంటే మీరు అడిగితే నేను తర్వాత ఫోటోలు ఇస్తాను వాళ్ళే, ఓకే, మీరు చూడొచ్చు. దే ఆర్ లైక్ మీ ఓన్లీ. సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో అయితే నాగార్జున గారికి ఒక మాట ఇచ్చారు, సిగరెట్స్ తాగను, తక్కువ చేస్తాను. సిగరెట్ తాగట్లేదు. ఎవరన్నారు సిగరెట్ తాగద్దు? సో ఇప్పుడు మొత్తం మానేశారా? నేను మొత్తం మానేసిన, కానీ డైలీ టైంకి సిగరెట్ తాగుతున్నా. అదేంటది? మీరు మాట ఇచ్చారు కదా మరి నాగార్జున సార్కి, సిగరెట్ తాగట్లేదు ఎవరు చూడరు కదా, అప్పుడు తాగుతా. అదేంటది మరి? మాట ఇవ్వలేనట్టే కదా లెక్క. యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. మాట మీద ఉన్నానా లేనా? కానీ సీరియస్లీ ఐ స్టాప్ స్మోకింగ్, బట్ నాట్ దట్ మచ్ అండి.
అంటే ఒకటేసారి బిగ్ బాస్లో ఒక రోజుకు 4 సిగరెట్లు ఇస్తుండే. సిగరెట్ అంటారు, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. బట్ నేను ఒకటి చెప్తానండి, తాగేటోళ్ళు తాగుతున్నారు, మందు తాగేటోళ్ళు తాగుతున్నారు, డ్రగ్స్ చేసేటోళ్ళు చేస్తున్నారు. యూనో సిగరెట్లు మనిషిని ఇట్ గివ్స్ సమ్ రిలాక్సేషన్. హానెస్ట్లీ నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాతో పాటు ఎవ్వరు లేరు. ఆ డార్క్ రూమ్, ఫ్యాన్ అండ్ ద సిగరెట్ అండ్ ద లైటర్. సో మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడే సిగరెట్కి ఎక్కువ అలవాటు పడ్డారా? ఐ గాట్ అడిక్టెడ్ టు స్మోక్ వెన్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. అంటే నా లైఫ్ ఎక్కడ వెళ్తుంది, వయసు ఏమో పెరుగుతుంది, బాధ్యతలు పెరిగాయి, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ ఏజ్ డౌన్ అవుతుంది, నా ఏజ్ అప్ అవుతుంది, నా ఇల్లు ఎట్లా నడుస్తుందో ఏమో అని నేను చాలా ఆలోచిస్తుండే. బట్ సీరియస్లీ ఈరోజు అలాంటి రోజులు అయిపోయాయి. అయితే మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయడం మీ డ్రీమ్ రోల్? గుడ్. ఇది వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్ వాట్ ఐ లవ్ ఫ్రమ్ యూ. నాకేంటంటే అందరికి ఒకటి ఉంటుంది, నాకు కామెడియన్ ఇష్టం అని చెప్పను. నాకు మెయిన్ ఎలాంటి అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం. అంటే విలన్ ఉంటాడు కదా, విలన్ పక్కన రైట్ హ్యాండ్ ఉంటాడు, ఓకే, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు విలన్ ఏదైనా చెప్తే మెయిన్ విలన్ చెప్తాడు, రే తీసుకొని రా, రే అది చేయరా. నాకు అలాంటి క్యారెక్టర్ నెగిటివ్ ఇష్టం. అంటే రగ్గడ్గా ఉండి, అంటే విలన్ చూస్తే 6 feet, నేనేమో ఇట్లా చూసి హీరో, రే ఏంద్రా రే నడు మజాక్లే రే కోషేస్తా. అంటే ఐ లవ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, కాలేజ్లో అమ్మాయిలు నేర్పియడము, హీరో ముగ్గురు ఫ్రెండ్స్లో కూడా ఉండి పోరీలను నేర్పిస్తూ. మరి ఆర్యా 2లో మీకు ఇలాంటి రోలే కదా ఆల్మోస్ట్ వచ్చింది. దట్ వాస్ గజనీ. మర్చిపోతూనే ఉంటాను. దాని తర్వాత మళ్ళా చేశాను సినిమాలు. ఎక్కువ సినిమాలు చేయలేదు, బట్ పీపుల్ నో మీ యాజ్ యాంకర్. మా మ్యూజిక్ లో యాంకర్ ఉన్నాను. ఒక 6 years డైలీ లైవ్ షోస్ చేస్తూ యాంకరింగ్. ఎన్ని మూవీస్ చేశారు మొత్తం? ఐ థింక్ ఒక 10, 15, 20 అంతే. అది కూడా 15 or 20, 10, 15 అనుకో. బాగా గుర్తింపు వచ్చిన సినిమా? బాగా గుర్తొచ్చిన సినిమా ఆర్యా 2, పైసా కృష్ణవంశీ గారు చేశాను. మళ్ళా కృష్ణవంశీ తర్వాత అనుకుంది ఒకటి, అయింది ఒకటి. మళ్ళా మా సుకుమార్ సార్ది కుమారి 21 మంచి పేరు వచ్చింది. తర్వాత బంబోలేనాథ్, అన్ని సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు. అయితే సుకుమార్ గారితో మీరు 2 సినిమాలు తీశారు. సుకుమార్ సార్తో ఆర్యా 2 చేశాను, దర్శకుడు చేశాను. దర్శకుడుతో మెయిన్ విలన్ అంటే సుకుమార్ సార్ వల్ల అన్న కొడుకు హీరో. సో అందులో నేను లీడ్ క్యారెక్టర్ చేశాను. ఐ ఆస్క్డ్ మెనీ టైమ్స్ సుకుమార్ సార్కి, రంగస్థలం అప్పుడు కూడా అడిగాను, సార్ ఏదైనా పాత్రలు ఉంటే చెప్పండి. సరే నమ్మ చెప్తా అన్నాడు. పుష్పలో మీకు ఛాన్స్ రాలేదా? పుష్పలో రాలేదు, నేను బిగ్ బాస్లో ఉండే అప్పుడు. అండ్ నేను అడిగాను, అంటే సుకుమార్ సార్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు నాకు పరిచయం. ఇప్పుడు బుచ్చి అన్న ఉన్నారు, ఉప్పెన డైరెక్టర్. లోబో కొత్త సినిమా చేస్తున్నాను రా, నీకు మంచి వేషం ఇస్తా. సరే అన్న. మళ్ళీ ప్రతాప్ గారు ఉన్నారు, కుమారి 21 డైరెక్టర్. ఆయన 18 pages అని చేస్తున్నాను. వాళ్ళ కొడుకు నా లెక్కనే షూలు వేస్తాడు ఇంట్లో. సో లోబో నేను చెప్తానమ్మా, ఓకే సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, డైరెక్టర్ స్టోరీ రాసేటప్పుడు అలాంటి క్యారెక్టర్ ఉంటే, లోబో అండమాన్ నికోబార్లో ఉంటే కూడా పట్టుకొని తెస్తారు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. అలాంటి క్యారెక్టర్ ఉండాలి కదా, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు బన్నీ అన్న ఉన్నారు, బన్నీ అన్న ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్ తెలుసా. ఎంత క్రౌడ్ ఉండని అన్న గుడ్ ఈవినింగ్ అంటే, ఏ లోబో హౌ ఆర్ యు, సాల్ ఇంకేం కావాలి, కూర్చో రా తిను అంటారా? చాలు కదా, ఏమరా ఎట్లున్నావు అన్నారు. నాకు అదే సార్ నా కడుపుకి లైఫ్. ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ ఎవరు లేరండి, నేను అందరితో బాగానే ఉంటాను. పర్సనలీగా ఎవరు లేరు నాకు. రవి ఒకడు, నేను అనుకుంటా, బట్ ఆయన అనుకుంటాడా అనుకోడా నాకు తెలీదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ హిమ్, బట్ ఐ ఫీల్ దట్ హీ ఫీల్స్ ద సేమ్. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే, బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే మీరు చాలా ట్రోలింగ్ చూసే ఉంటారు మేబీ. సిరి షణ్ముఖ్ మీద కూడా చాలా ట్రోలింగ్ వచ్చింది. చాలా వచ్చింది. సో దానిపైన మీరేమనుకుంటున్నారు? సి అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇలాంటి ఫ్రెండ్షిప్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇది కూడా చెప్తాను, ఇలాంటి ఫ్రెండ్షిప్ ఎగ్జాంపుల్ నా గర్ల్ ఫ్రెండ్ అట్లా ఉంటుంటే కాళ్ళు ఇరగొట్టేస్తుండే, కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తాను కుల్లమాట. సి దిస్ ఇస్ షణ్ముఖ్, దిస్ ఇస్ సిరి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇది. జనాలు ట్రాల్ చేస్తున్నారు,
జనాలు తిడుతున్నారు, జనాలు ఏమేమో అన్నారు, నానా తత్తాలు గిత్తాలు మట్టి దూల్, జనాలు వదిలే మీరు నన్ను అడుగుతున్నారు. అవును. అదే నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉండి అట్లా ఇట్లా చేస్తే నేను సంకిన్, నేను ఎంత కోపం మనిషిని నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలుగుతా నాకు తెలుసు, నా దాల ఎంత దమ్ము ఉంది నాకు కూడా తెలుసు, నేను సెట్లో దుంకిపోతా, అంత పిచ్చోని నేను. మళ్ళీ ఇజ్జత్ ఇస్తే కాళ్ళు కూడా పట్టుకుంటాను నేను. ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. ఎవరైనా నాకు మర్యాద ఇస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తాగుతాను నేను ఆ మనిషిని. మరి మీరు సెట్లో ఐ మీన్ బిగ్ బాస్ షోలో చూసారు కదా వాళ్ళిద్దరూ అలా ఉండడం, మరి ఏ రోజు మీకు చెప్పాలని నేను అనిపించలేదు? ఎందుకు చెప్పాలి, వాళ్ళు చిన్న పోరోళ్ళ. అలా అని కదా, అరే బయట ఇలా జరుగుతుంది, మీరు ఇంకా చిన్నవాళ్ళు, మీతో కంపేర్ చేస్తే చిన్నవాళ్ళే కదా వాళ్ళు, సో అట్లా ఏమైనా మీరు మీకు ఒక మాట సజెషన్ తెలుసా, గుడ్ క్వశ్చన్. నాతో చిన్నవాళ్ళే అంటున్నారు కదా, బిగ్ బాస్లో ఏదైనా మంచిగా చెప్తే ఏమంటారు తెలుసా, వాళ్ళు కాదు బిగ్ బాస్లో కొంతమంది ఉన్నారు, ఏమంటారు తెలుసా, బిగ్ బాస్ ఇది మాకు చెప్పలే, బిగ్ బాస్లో ఏజ్ లేదు, బిగ్ బాస్లో ఇది చెయ్యాలని రాయలేదు, బిగ్ బాస్లో ఏజ్కి సంబంధం లేదు. బట్ నేను చెప్తాను, ఏజ్ మ్యాటర్స్, ఏజ్ మ్యాటర్స్. 25 years old guy థింకింగ్ వేరు, 35 years old బాయ్ థింకింగ్ వేరు. సో వాళ్ళ రిలేషన్ దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మీరు నన్ను అడుగుతున్నారంటే నేను చెప్తున్నాను, నా ఉద్దేశం, మై ఆన్సర్, జనాలది పక్కన పెట్టి వాళ్ళ అడుగుది పక్కన పెట్టి నన్ను అడిగితే వాళ్ళ ఫ్రెండ్షిప్ అది. దే ఫీల్, దే థింక్ దట్ ఈస్ ఫ్రెండ్షిప్. బట్ నా దృష్టిలో అది ఫ్రెండ్షిప్ కాదు. అదే నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే పోయి కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా, లేదంటే అమ్మ నువ్వు నీ బతుకు, ఈరోజు నుంచి నువ్వు నాకు వద్దు. ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ నేను ఇప్పటివరకు చూడలేదు. సిరి వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఫ్రెండ్షిప్ కానీ మీ హగ్ కానీ నాకు నచ్చలేదు అని చెప్పారు. అవును. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చాలా మంది అమ్మ చలో ఇలా అమ్మాయినా నిజం చెప్తూ తర్వాత కూడా వాళ్ళ మమ్మీ ఫైనల్ రోజు కూడా ఏమో అన్నదని విన్నాము. అయ్యో నేను సారీ అండి తప్పుగా చెప్పాను, వాళ్ళు ఎలా ఉన్నారు కరెక్టే ఉన్నారు అని సంథింగ్ అని వచ్చింది. ఐ డోంట్ రిమెంబర్. బట్ ఎవరి ఫ్రెండ్షిప్ ఆడింది. మన తెలుగు రాష్ట్రంలో ఇలాంటి ఫ్రెండ్షిప్లు నడవబోయా. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత జాన్ ఫస్ట్ ముందు రోజు మీరు చూసే ఉంటారు, దీప్తి సునైనా బ్రేకప్ చెప్పింది షణ్ముఖ్కి, మీరు దాన్ని ఎలా చూస్తారు? హానెస్ట్గా నాకు నిన్న కూడా తెలిసింది వాళ్ళిద్దరు బ్రేకప్ అని. బట్ నా ఉద్దేశంలో షణ్ముఖ్ ఈజ్ అ గుడ్ గాయ్ నన్ను అడిగితే. ఎందుకంటే నేను బిగ్ బాస్ గురించి పక్కన పెడితే ఐ ఆల్వేస్ గివ్ 100% మార్క్స్ టు షణ్ముఖ్ అబౌట్ హిజ్ జెన్యూనిటీ. I don't know why they got move on, but end of the day నా దృష్టిలో అది చేయకపోతే బాగుంటుండే. కూర్చొని ఒక అండర్స్టాండింగ్ మాట్లాడి, ఎందుకంటే బిగ్ బాస్ జర్నీ ఈజ్ 3 months, కానీ వాళ్ళు బిగ్ బాస్ కన్నా ముందు రిలేషన్లోనే ఉన్నారు కదా. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎంతవరకు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఇట్లున్నా, ఇప్పుడు నువ్వు నా భార్య ఫోన్ చేసి షాహీన్ మీ లోబో అమ్మాయిలతో మందు కూర్చున్నాడంటే నా భార్య ఏం చెప్తుంది తెలుసా, నీకు ఎగ్జాంపుల్, నువ్వు కూడా తాగు పో, మంచిగా నువ్వు తాగు, ఓకే ఫోన్ పెట్టే అంటది. ఆమెకు అంత నమ్మకం ఉంది. ఎగ్జాంపుల్ అంటున్నా. షాహీన్ ఏంటి లోబో రోడ్డు మీద అమ్మాయిలతో ఫుల్ తాగి హంగామా చేస్తుండు, పడిపోతుండు అంటే, అవునా హే వీడియో తీ అంటది, అంత నమ్ముతుంది. మళ్ళీ అదే నువ్వు ఏంటి షాహీన్ మీ లోబో బట్టలు ఇప్పి నడుపుతుండంటే, అరే కొంచెం ఆపండి ప్లీజ్ ఆయన వచ్చి, ఎందుకంటే షీ నో నేను ఫ్యాషన్కి ఎంత దూరమైనా వెళ్తా. సో అట్లనే షణ్ముఖ్ అండ్ క్యానా బచ్చిక దీప్తి, దే ఆర్ టుగెదర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, ఆ బాండింగ్ ఉంది. సో దీప్తికి తెలీదా మా ఓడు ఎంతవరకు వంగుతాడు, మా ఓడు ఎక్కడ సెంటి అవుతాడు, ఈ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అని ఉంటుంది కదా. సో అది కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఏమో అని ఐ ఫీల్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇష్టము, మనం చెప్తే ఓకే కాంప్రమైజ్ అనని కాదు. సో ఐ విష్ వాళ్ళిద్దరు కలిసిపోతే బాగుంటుంది. బికాస్ హీస్ అ గుడ్ గాయ్ షన్ను. అంటే ఆఫ్టర్ షో ఆల్సో నేను మెసేజ్ చేశాను, సన్నుకి రిప్లై రాలే.
నేను ఇంత సపోర్ట్ చేశాను, వాళ్ళ మమ్మీ వాళ్ళు థ్యాంక్ యూ నాన్న అన్నారు, వాళ్ళ అన్న కూడా అన్న లోబో అన్న థ్యాంక్ యూ అన్నాడు. బిగ్ బాస్ తర్వాత ఎలాగో అని తెలుస్తుంది ఎవరు చేశారు ఎవరు లేదు. ఇన్ని రోజులైంది, ఏనాడు ఫోన్ చేసి లోబో హౌ ఆర్ యు రే, లోబో ఎక్కడున్నావు ఏంటి అని ఎప్పుడు అడగలే. నేను మెసేజ్ చేశాను, రిప్లై రాలే. సో దీని అర్థం ఏంటిది? డిప్రెషన్లో ఉన్నాడా, లేక యాటిట్యూడా, లేక మాట్లాడాలని లేదా? ఈ 3 థాట్స్ వచ్చాయి నాకు. మళ్ళీ 4th థాట్ వచ్చింది, సరే అని ఇష్టం, అది ఆయనకు మాట్లాడాలని లేదేమో, మేబీ హీస్ బిజీ, మేబీ చూడలేదేమో, చేస్తాడేమో కదా అని నేను ఇట్లా. బ్రేకప్ అవ్వడానికి కారణం సిరి అంటారా? హానెస్ట్లీ ఎస్. ఇంకెవరు ఉంటారు? నేను ఉంటానా? మరి అలాంటప్పుడు శ్రీహాన్ సిరి కూడా విడిపోవాలి కదా. ఇక వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందో. ఇక్కడ నేను అగైన్ ఏమంటున్నా, వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందో. లవింగ్ అ గర్ల్ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. ప్రేమ అనే వర్డ్ని నేను చాలా గౌరవిస్తాను. ఇక రేపు జనాలు టైంపాస్గా వాడుతున్నారు. ప్రేమిస్తే మా పోరోలు పోయి యూత్ ఎట్లుందంటే, ఒక పోరిని ఇష్టపడితే ఫిక్స్ అవుతారు, ఫిక్స్ అయిపోతారు. కానీ పోరీలు ఇవాళ రేపు ఉల్టా పనులు చేస్తున్నారు. అది తప్పు. అది మాట్లాడితే నేను తప్పు అయిపోతా. సో ఇక్కడ ఏమవుతుందంటే, అబ్బాయిలు కూడా కరెక్టే ఉన్నారు, అమ్మాయిలు కూడా కరెక్టే ఉన్నారు. ఇక్కడ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారా, వాళ్ళిద్దరు విడిపోయారా? ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోయే కారణం ఎవరు? సిరి. ప్రపంచం మొత్తం అంటుంది సిరి అని. నేనేమంటున్నానంటే, వీళ్ళిద్దరు విడిపోయిన కారణం ఈమె అయితే ఈమెనే మళ్ళీ అటాచ్ చేపియాలి. సిరినే వెళ్ళి దీప్తి అమ్మ అట్లా ఏం లేదే పిచ్చి తల్లి, మేము ఫ్రెండ్స్ లెక్కనే ఉండే, కానీ ఫ్రెండ్స్ లెక్క ఆ పదం వాడలేమ్మా. చప్పు తీసుకొని నన్ను కొడతారు జనాలు. బట్ నేను ఇప్పుడు కూడా అంట, వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళకు పోయి, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటున్నారు కదా, సరే మీ మాటకే అంకితం. కానీ మన తెలుగు సాంప్రదాయాల్లో ఇలాంటి ఫ్రెండ్షిప్ ఫస్ట్ టైం చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 5లో. సో ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఉంటే అన్న తమ్ముళ్ళు బాయ్ ఫ్రెండ్లు డైలీ 2 మర్డర్లు చేసేస్తారు. ఎందుకంటే అందరూ ఒకే బుర్రలో ఉండరు కదా. కొంతమంది కిరాకు ఉంటారు, నా లెక్క గనెట్లు ఎత్తేస్తారు గపకని. సో ఇప్పుడు పాపం ఆ షణ్ముఖ్ది ఇప్పుడు నేనేం మాట్లాడలేను కూడా, బికాజ్ ఐ డోంట్ నో దట్ గర్ల్. ఇప్పుడు ఓటీటీలో మీకు ఛాన్స్ వస్తే బిగ్ బాస్లోకి వెళ్తారా? అమ్మా తల్లి, ఎందుకు భయపడుతున్నారా? భయం కాదు తల్లి, నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను నడుచుకుంటా. బిగ్ బాస్కి మాత్రం వెళ్ళరా? షిరిడి సాయిబాబా టెంపుల్ కేరళలో నడుచుకుంటే వెళ్ళిపోతా తల్లి. కానీ బిగ్ బాస్కి వెళ్ళరు. ఎందుకు అంత భయం ఎందుకు? అంటే అక్కడ బుర్రలు పెట్టాలి, స్ట్రాటజీలు ఉండాలి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పాలి, పుల్లలు పెట్టాలి, నాకు రాదు. అంటే ఇప్పుడు పుల్లలో పెట్టే వాళ్ళందరూ ఫైనల్లో ఉన్నారంటారా? నాకు రాదు అంటున్నా, అక్కడ అదే కావాలి. శ్రీరామచంద్ర గురించి మీ ఒపీనియన్ ఏంటి? హీఈస్ అ గుడ్ పర్సన్, ఐ లవ్ హిమ్, హీఈస్ లైక్ మై మైండ్. ఓకే, ఐ లవ్ ఎవ్రీబడి, ఐ జస్ట్ హేట్ మై సెల్ఫ్, అంతే. ఎందుకు? మీరంటే ఏం చేస్తాం, ఇక అందరు మంచోళ్ళు, నేనే చెడ్డోనంట. మళ్ళీ ఎవరు చెడ్డోళ్ళు ఉన్నారు దేవుడా? నేనే కదా. అందరు మంచోళ్ళు ఉంటే ఎవరైనా చెడ్డోళ్ళు ఉండాలి. నాకు నేనే చెప్పుకుంటా నేనే చెడ్డోనండి, అంతే. బిగ్ బాస్ ఓటీటీ వస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఓటీటీ వస్తే నేను పోను. సో బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత మాత్రం మా టీవీ వాళ్ళు మిమ్మల్ని దారుణంగా వాడుకున్నారుగా. వాడుకున్నారంటే ఆబ్వియస్లీ అది మా టీవీ నా స్పైనల్ కార్డు, నా బ్యాక్ బోను, నా పిల్లరు, నాకు లైఫ్ ఇచ్చిన నేను ఇట్లా నిలబడుతున్నా అంటే కేవలం మా టీవీ వల్లని. సో ఇంకా వాడుకుంటే బాగుంటుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా 22లో మీకు ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి. ఇంకా జబర్దస్త్ కూడా మీరు వెళ్ళారు కదా ముందు, దాని ఎక్స్పీరియన్స్ గురించి. జబర్దస్త్ ఈజ్ ఆల్సో గుడ్ షో అండి. జబర్దస్త్ ఏంటంటే డైలీ దుకాన్, అది అందరు ఇంకా కష్టపడుతున్నారు. మరి జబర్దస్త్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉండింది అని చెప్పి ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి, మీరు దానికి ఏమంటారు? నా ప్రకారం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని నేనంట. నేను ఇప్పుడు కూడా అంట, కాస్టింగ్ కౌచే లేదు. మధ్యలో కొంతమంది అమ్మాయి అన్నారు కాస్టింగ్ కౌచ్ ఉంది, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అరే యారు ఎందుకు చేస్తారు భయ్, నాకు అర్థం కాదు. అంటే చాలా మంది బయటకు వచ్చి అమ్మాయిలు ఓపెన్ అవుతున్నారు కదా, నాకు ఇది ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఇచ్చారు, ఈ డైరెక్టర్ ప్రాబ్లం ఇచ్చారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు.
ఇప్పుడు నన్ను అడిగితే క్యాస్టింగ్ కోచ్ మళ్ళీ అబ్బాయిలకి ఎందుకు రావు? చిన్న మాట. అంటే జబర్దస్త్లో అబ్బాయిల వేషం వేసిన వాళ్ళకి కూడా వచ్చిందంట కదా. నేను నమ్మా. అంటే సరదాగా అట్లా రేటింగ్ కోసం, టీఆర్పీ ఫ్లో కోసం, ఫేమ్ కోసం చెప్పుకుంటారు. కానీ జబర్దస్త్లో అయినా సరే మన తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ లేదు మామ, నన్ను అడిగితే లేదు. బట్ ఏందో ఎవరికి ఉంచిందో ఏమో దేవుని తెలుసు, నాకైతే ఇప్పటివరకు కనపడలేదు. మీకు ఇప్పుడు దేవుడు గనక ప్రత్యక్షమై ఒకరికి ఎవరికైనా ఐ మీన్ ఏమంటారు కాంట్రవర్సీ నుంచి బయటికి వచ్చేయాలి అంటే ఎవరిని కాంట్రవర్సీ నుండి బయటికి పంపిస్తారు? కాంట్రవర్సీలు ఏం నడుస్తున్నాయని ఇప్పుడు బయట చాలా నడుస్తున్నాయి కదా, షణ్ముఖ్ షిరి పైన కానీ లేకపోతే మానస్ పింకీ పైన కానీ చాలా నడుస్తున్నాయి కదా. సో వాళ్ళలోంచి ఒకరిని సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేస్తారు? అట్లా అంటున్నారా? సో ఇఫ్ గాడ్ బ్లెస్ మీ దట్ పవర్, ఐ వాంట్ టు సేవ్ షణ్ముఖ్. ఐ వాంట్ టు టెల్ షణ్ముఖ్, ఒరే అబ్బాయి యు ఆర్ అ గుడ్ గై రా బాబు. బిగ్ బాస్లో కూడా చెప్పినా కానీ ఎడిట్ చేశారు. నేనన్నా 2 వెబ్ సిరీస్లు చేసావు మంచిది, కానీ మా సంటోళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గా కాళ్ళు పట్టుకొని ఎండల్లో నిలబడి సార్ అని అవకాశాలు పిలిచి ఆఫీసులు తిరిగి గంటలు నిలబడి అట్లయితే నువ్వు చేయలేరా? ఆ హార్డ్ వర్క్ వేరు, ఈ హార్డ్ వర్క్ వేరురా అన్న. సో అవును లోబోబాయ్, నాకు కూడా దేవుందయా ఈ వెబ్ సిరీస్తోనే నాకు పేరు వచ్చింది అన్నాడు. బట్ హీస్ అ గుడ్ గాయ్. సో నాకు కనుక పవర్ ఇస్తే I want to say, Deepthi, I don't know who you are, but I want to say you something, Deepthi. If you're watching my video, Shanmugh is a good guy. Better than me, you know well about Shanmugh, but see, Big Boss was a part of a life. Big Boss was a game, but end of the day, the true heart touch. Don't do that. You're a good human being, and Shanmugh is a good person. So go and accept, or one fine day, I wish to God you both together, see you soon and be happy. Ante stay safe Shannu. Love you da, bye. Yeah, thank you so much Lobo garu. Thank you so much Andy, and thanks to all my fans, and thanks to my Amjad Babu garu, and thanks to everybody. Have a good day. Thank you. Hey guys, what's up? This is me, Lobo. Please do subscribe Santosham Suresh channel. Check it out.